మంది చల్లగుండా ఆగమాగం బీకిరు నారు. ఓ రేవెంబడి బీకలే మన్ను లేదు. పల్స చేసిర్రు పేర్రు. ఈ మనిషి అటే వేయండు, ఎటు పోతాటే చెప్పనత్తకి నార్మడి మందం అన్న ఇంత నాటేసి ఇంటి మొక్కలు పోదామంటే ఈ బిత్తిరి మొక్కపోడు ఇంకా అత్తలేడు. ఏడు తిరుక్కుంటా ముచ్చట పెడతాడో ఏమో. వేసిన పొలానికి ఇంకా పిండి చల్లలేదు ఇప్పటి వరకు కూడా. అవు గీ మామయ్య వస్తాడు కదా, ఈయన కనబడ్డాడు అడుగుతా. ఓ మామయ్య, ఈయన కనబడ్డాడా నీకు? బో వాడా బిడ్డ పొద్దుగల్లా సవాట్లా ముచ్చట పెట్టుకుంటున్నాడు. నిన్ను చేనులో తోలిండు వాడి వాని ముచ్చట వాని పంచాయతీ మీద వాడే ఉన్నాడు. ఓ రామా, ఊళ్ళో ముచ్చట పెడతాడా? నన్నేమో చేనులో చంపుతాడు, ఆయన్నేమో ఊళ్ళో రాయికి ఏమి వెళ్తాడు. ఈ నల్లమొక్క పొడైతే రాని చెప్తా. హలో అయ్యా. చెప్పమ్మా. మొన్న మీ బామ్మర్ది గణేష్కు చూసిన సంబంధం ఓకే అయింది. మరి వాళ్ళు ఎల్లుండి వస్తారట. నువ్వును రజనాబాబు రేపు పొద్దున్నే రాన్లి. వచ్చినాక మనం విచారించుకొని మరి ఏం చేద్దాం, ఏం కథ, ఎట్లా ప్రొసీడ్ అవుదాం అనేది మనం మాట్లాడుకున్నాక వాళ్ళకి ఫోన్ చేస్తా సాయంత్రం. నువ్వును రజనాబాబు అయితే తెల్లారిసరికి రాలి పాంచాలి. వస్తాం, తప్పకుండా వస్తాం. మేము రాకుంటే ఎట్లుంటుంది? సరేనయ్యా, మంచిది మంచిది. సరే ఉండమా. వాళ్ళు ఓకే అన్నారంటే పెళ్ళి పెట్టుకుంటారు ఎట్లయినా. నా పెళ్ళికి ఇచ్చిన భూమి ఇంకా రిజిస్ట్రేషన్ చేయకపోయా. దీపావళి రోజే దీపావళి కట్నం గురించి లొల్లి అయింది. కనీసం ఇది రిజిస్ట్రేషన్ చేసుకుంటానన్న ఓ లొల్లు వస్తుంది. దాన్ని పోయి అడుగుతాడు. బుజ్జి, బిడ్డకు నల్లును చేసిన, మా అన్నోళ్ళకి చేసిన, మా పెద్దమ్మోళ్ళకి చెప్పిన, మా అక్కకున్న మా చెల్లెకి చెప్పిన. ఇంకెవరైనా ఉన్నారానే? అయ్యో వాళ్ళకి చెప్పినట్టు కానీ మరి మా వాళ్ళకి చెప్పవా? అయ్యో మీ వాళ్ళకి చెప్తామంటే మీ తమ్ముడు వరంగల్ కానాడట. చెప్పినాక రారా? ఎవరు వస్తారు ఇంటికాడ? ఎవరున్నారు? మా అమ్మ అన్న వస్తుంది, మా తమ్ముడు అన్న వస్తారు. ఎవరన్నా ఒక్కరు వస్తారు, లేకుంటే మా అమ్మాయిని వస్తుంది. సరే, ఇప్పుడు మీ అమ్మకి చేయమంటావా? ఎవరైనా చుట్టాలు ఏ చేయండి అవ్వగారిని చేస్తలేదు మీరు? మాకు ఉన్నోళ్ళే కావాలి అంతే. మరి ఇక చుట్టాలద్దు పక్కాలద్దు. మా వాళ్ళు ఉన్నోళ్ళే కావాలి. వాళ్ళకి చేయమనకపోతే ఇక మందికి చేయమన్నా? మస్తు నువ్వు సూపరు. అమ్మకి మంది వద్దు, చుట్టాలద్దు, పక్కాలద్దు. నీ కొడుకు గణేష్ ఎటు పోయిండే? వాళ్ళతో సాయితగాళ్ళతో వేయండు. అరే నీ దయనే ఆ సోబతి గాళ్ళతో తిరిగి ఆడిడ తాగకనే. ఏం తాగుతాడు కానీ ఊక వాడి మీద వాడిపోసుకుంటావు. అరే నువ్వు అట్లా అనకే, నేను మంచిగా చెప్తానే. ఆడిడ తాగినట్టు ఆ పిల్లలో తెలితే ఆయనతో సంబంధం ఎత్తుకోతే ముఖం మీద దండినట్టు అవుతుంది. నీ ముఖం మీద దండినట్టు అవుతుంది. పిల్ల వచ్చినాక వాడే బంద్ అవుతాడు కానీ ఊకే ఏమంటావు? అంతే. నీకు చెప్పే బదులు ఇంకెవరికైనా చెప్పిందే. మా అవ్వ అత్తదో అని చూస్తే అత్తలేదే. మా బంగారు తల్లి మా రజనా వచ్చే అంటే అక్కతోటి చెప్పుతోటి కొట్టిపిత్తవాడి. ఏం తాగడు కానీ మరిచిండు మాగా. ఏమో అవ్వవు కదా, నేను కొడుకు తగ్గవే. అబ్బో నేను నీతో నీ కొడుకుతో వాదించలేను కానీ ఇక అబ్బో చాలు. మీకు చెప్పి నా మెదడు ఖరాబ్ అవుతుంది కానీ మీరు షౌకి ఎక్కించుకోరు. ఇంకా ఇల్లుకి తదులుపోయి అంత సాధ్యం. ఇగో అయ్యో నేను మర్చిపోయినా, చిల్లర సామాన్ తీసుకురా. ఎత్తుల పంపులు చుట్టాల ఎట్లుంటది, 2 రూపాయల మొరం పోయించారా? అది నాకు చెప్పు పో. ఎట్లున్నది మొత్తం రంధ్రాలు ఉన్నది. పురుగు పూసి ఎట్లుంటది? అన్ని చేయిస్తా. నాకేం చెప్పకు, నాకు ఎరికే కనిపో. చేయిస్తా పో. అబ్బో ఏమో చెప్తేనే చేయిస్తా అన్నాడు. నేను నారేడున్నది నువ్వు వీకింది. నా పిల్లం వచ్చి నారు వీకి నాడేయచ్చా నేను అనుకుంటానా? ఈ ఒక్క మడేయడానికి చాలా అయితే లేదానే. పొద్దుగాల నంగా వచ్చిన పొలంలోకి చేనులో పండి తిరిగి ముచ్చట్లు పెట్టినావు. ఏంది మొగడా, కూసే గాడి వచ్చట మేసే గాడిని నన్నిందట. గట్లుంది నీ కథ. నువ్వేమో ఊళ్ళో రాజకీయం చేసింది కాక నన్నే వచ్చి నార్వీకుడు అయిందా నాటేసుడు అయిందా అంటున్నావా? సరిపోయిందని తిరిగా చూడు. ఓ నార్వీకి నాటేస్తే నువ్వెక్కడ అవుతావు? దా తిన్నాక ఇద్దాం కదా ఇద్దరం కలిసి. ఏం ముచ్చట నీ ముచ్చట? ఇంటికాడ తినపోయినా ఏం చేసినావు? ఇంటికాడ ఏడు ఉంచినా మొత్తం అన్ని తుడుచుకొని వస్తే వీడికి. ఇంటికాడ తిని మళ్ళీ ఊళ్ళో పోతావాలని వీడికి పట్టుకొచ్చిన. ఆడుకొని పోతాను ఊళ్ళే. పోరాదు పొద్దుతే. ఎంతసేపే వచ్చి కంచం పెట్టినావు, చేయి కడుక్కోవా?
నేను ఊరి మీద తిరిగేటోనే, నువ్వు పని చేసింది దానివే, నాకేందుకు చేయగడుగుడు. అట్నే తింటావా? ఏమున్నది మంచిగా ఉన్నది. కొన్ని గడుగు. ఏ కొనుకొచ్చినట్టు చెప్తాను. కరెంటు లేదు, నువ్వేమో ఊళ్ళో ఎదుర్కొంటుంటావు, ఇక్కడ కరెంట్ ఎవరు పెట్టాలి? కొంచెం పచ్చడి తెచ్చినా? ఏ పచ్చడి ఏడ తెచ్చినా తేలే. అయితే కానీ మీ బాబు ఫోన్ చేసిండే. ఏందట? మొన్న మీ తమ్ముని చూసిన సంబంధం వాళ్ళు ఓకే అన్నారట. రేపు మాప వచ్చి మా పిల్లగాడు అనుకుని కట్టం పోసిపోతారట. ఇంత అబ్బా ఫోన్ చేసి చెప్పిర్రా? నీతోనే వాళ్ళు అన్నారు. మీ బాబు ఫోన్ చేసిందని చెప్తలేను. మంచి ముచ్చడి చెప్పినావు. మా తమ్మునికి పెళ్లి ఖాయమైతే తిరుపతికి అత్తనని మొక్కినావు. ఇప్పటికైతే మనకు మంచి సంబంధం గురింది. నాకు ఇప్పుడు సంబరంగా ఉంది. నాకు కూడా సంబరమేనే. మన పెళ్ళికి 20 గుంటల భూమి ఇస్తా అని ఇంతవరకు ఆ జోలి లేదా, రిజిస్ట్రేషన్ చేసింది లేదా. ఇక మీ తమ్మునికి పెళ్లి ఖాయమైంది, తర్వాత పరిస్థితులు ఎట్లుంటాయో కనీసం రిజిస్ట్రేషన్ అనేది ఏమన్నది. ఏ ఊకో, నువ్వు ఎప్పుడు మా ఊళ్ళ మీద పడే ఎడతావు. ఏ భూమి ఎటుపోతుంది? ఈయడా ఇస్తానన్నది. కాక మా తమ్మునికి లగ్గం ఖాయమై నేను మంచి సంబరంలో ఉంటే భూమి ఇవ్వని రాదే, జాగి ఇవ్వని రాదే. ఎప్పుడు వాళ్ళ మీద పడే ఎడతాడు. ఎటుపోతుంది? ఎవరైనా ఎత్తుకుపోతారా ఏంది భూమిని? అగో మీ ఊళ్ళ మీద వాడేవాడు ఏడ్చిండే. భూమి అడగంగానే ఖాయమని ఎత్తావు, ఏమైనా వాళ్ళకే సపోర్ట్ పలుకుతావు. మంచి మాట ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే పని అయిపోతుంది. మన లగ్గం ఖాయమైంది, రేపు పెళ్ళైనాక మన మామ ఏమంటాడు? అగో నా బిడ్డని ఇచ్చినప్పుడు ఆ భూమి అంత దూంచెల్లి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ బిడ్డకి ఇస్తాడు ఉన్నదంతా. అందుకే మంచి మాట ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అయిపోతుంది అంటే నీకు అర్థం కాదే. ఇవాళ ఉన్న మాట రేపు ఉంటా అదే. మళ్ళీ గదే పాట పాడతాడు. నువ్వు నడింట్లో అంటేనే మా అయ్యకి వచ్చి భూమి పాట ఎత్తాడా? ఇత్తనన్నా నేనన్నాడా ఏంది ఎప్పుడన్నా? ఏమో మా తమ్ముడికి లగ్గం ఖాయం కాగానే ఇవన్నీ ముందట వేసుకుంటాడు. ఎడైనా పోతుందా ఏంది? ఎవడన్నా చెత్తకపోతాడు నా భూమిని. మరి మామ ఎవడ అడగడానికి? మా అయ్య నాకు ఇస్తానన్నాక ఏమో నడింట్లో అంటాను. నా ఒక్కనికే పట్టింపు అనే, నీకు పట్టింపు లేదా? పోయినప్పుడు అడగచ్చు కదా. నువ్వు పోతలేవా అవ్వగారింటికి? పోతలేవా? నేను అడిగా నువ్వు చూస్తున్నావా? నేను మాట్లాడే నువ్వు వింటున్నావా? పోయినప్పుడు ఆయన లొల్లి పెట్టుకుని ఇట్లా రావన్నా ఏంది? ఓ పిసమోహన్ దానా, నీకు అర్థమైతే లేదు. ఇప్పుడు అంటే వాడు మన మాట వింటాడు, మీ అయ్య మాట వింటాడు. పిల్లం వచ్చినాక పిల్ల మాట వినడా? ఎవడు మన మాట వింటాడు? వాడెవడు? మీ తమ్ముడు. ఈయనపోతే ఏం చేస్తాడు? అగో పిల్లం వచ్చినాక పిల్ల మాట వింటాడు కానీ మన మాట వింటాడే. అర్థం ఏంది పిల్ల మాట వినేది? దాని మాట వినడానికి అది ఎవరైనా దాని అవ్వగారింటికి అసలు తెచ్చిచ్చిందా? నా అయ్య కట్టబడ్డ భూమి వానికి ఎంత తక్కువ ఉందో నాకు అంత తక్కువ ఉంటది. ఎటో పోతుందట, వాని పెండ్లం వస్తుందట, ఇంకేమో చెప్తుందట. నువ్వు ఎడ్డు పుట్టుక పుట్టినావు. నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమంటా నానే? నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకో. అబ్బా నా పేరు వేయకపోతే నీ పేరు వేస్తాడా? మాయ భూమి మంచిగా ఉన్నావు. సరే ఎవరి పేరు మీద అయితే ఏమున్నది కానీ ఇప్పుడు పోయి అదేదో రిజిస్ట్రేషన్ సంగతి ఎట్లా పెళ్ళి అవుతుంది కదా, ఆడబిడ్డ కట్నం అని ఇస్తాడో అడుగు మీ అయ్యను. ఆడబిడ్డ కట్నమా? మా అయ్య దోస్తుంది ఎంతో కొత్త పెడతాడు. ఎంతో కొంత ఏంది? ఓ 3 తులాలు 4 తులాలు పెట్టడా? ఏంది 3 తులాలా? గాయంతే పెట్టరానే? ఒక్క బిడ్డవే కాదే నువ్వు? ఒక్క బిడ్డ అయితే ఉండతాడా? ఎప్పుడు లేకిడే ఉంటాడు. అడుగు నువ్వే పోయినాక 3 తులాలు కాదు మావా, నాకు 10 తులాలు పెట్టవాను. పెడతానంటే తీసుకోండి, ఎంత కద్దంట. నీవన్నా మెల్లేసుకుంటా నీకేనే అడిగేది. చాలా 3 తులాలు ఇంకేమన్నా 10 తులాలు అంత ఇంకేమన్నా పెట్టుకుంటావా? మనం చుట్టూ కట్టుకొని నేనే తిరుగుతాను నీకోసమేనే. నువ్వు చేయించి పెట్టు నా కోసం అయితే. సరే మళ్ళీ సాయంత్రం వరకు వద్దాం కానీ తొందర వేద్దాం పావే. ఆగో సాయంత్రం వస్తానంటాడు, ఎల్లుండే అది పెట్టుకొని పీకినారు ఏం కావాలి? అది రేపు వేయచ్చే, 2 కూలోళ్ళం పెడతా తీయరాదు. ఇక మనం ఆడుంటాం, ఇక్కడ కూలోళ్ళు ఎత్తారా? నువ్వు రావా? ఆడనే ఉంటావు ఏంది? ఇప్పుడు భూమికి అయితే ఉరకాలే కదా. మళ్ళీ సాయంత్రం వరకు వద్దాం ఏదో ఒకటి మాట్లాడి. ఎప్పుడు ఆ భూమి ఎడవాయే, జాగేడవాయే, బంగారం ఎడవాయే. నేనే వేసుకొని తిరుగుతాయి బంగారం. చదువుకొని వస్తాను పో నువ్వు. సరే తొందరరా. నీతో నొడవది దంగది పని. పో. కుక్క కరిచినట్టు కడతా. నాకు కుక్క కరిచిందా? ఎండలో పడేస్తాను. మంచి నీళ్ళు కుర్చీ పడుకురా. నా బంగారు తల్లి గరం గరం వస్తాను. ఏందయ్యో మంచి నువ్వు కుర్చీ పడుకురా, కుర్చీ పడుకురా. డీజిల్ లేరా? అదే కుర్చీ అడే అడే కూర్చో అయ్యా కూర్చో.
అయ్యా అంత మంచినా నాటేత్తల్లో అయిపోయిందా తల్లి మొత్తం కంప్లీట్ అయిందా? అయింది బాపు. అక్కడ ఇక్కడ 2 దిక్కులు అయిపోయిందా అయ్యా? నార్మల్ ఎత్తానంటే కాదు వీడియోలో వేసినావు అయిపోయిందా? ఇంకెయ్యలేదే. ఎల్లుండి ఎంగేజ్మెంట్ అయినా వేసుకుంది అంతే. గట్లనే సపరేట్ వచ్చిన మంచిది బిడ్డ, మీరు అచ్చుడే నాకు కొన్నంత ధైర్యం వచ్చింది. ఏంద్రా ఏమో చిన్న పోయినట్టున్నావు, ఆయన ఏమో కోపంగా ఉన్నాడు, నువ్వు చిన్న పోయినట్టున్నావు. ఏంద్రా? ఏం లేదమ్మా. ఏం లేదంటాను మళ్ళీ అట్టనే ఉంటాను. ఏంటిది బిడ్డ వ్యవసాయం ఏం చెప్తాను ఆయన మీకు నువ్వు ఆయనకి ఏంటిది ఏమైంది? ఏం లేదే బాపు, ఆయన గట్టినే ఎత్తాడు. అగో ఏం లేదంటానేందే, మనం వచ్చింది ఏంటి, నువ్వు చెప్పేది ఏంటి? పిచ్చోళ్ళు లెక్క కనిపిస్తానా నీకు? మనం అనుకునేదో చెప్పు. ఏంటిదే పొల్ల మీద గరంగా పడుతుంది? ఆ ముచ్చట ఏందో నువ్వన్నా చెప్పు. ఏంటిదిరా తల్లి, ఏం ముచ్చట అది? ఇట్లా ఇట్లా సైరా చేసుకుంటా ఏంటిదిరా? ఎవరన్నా ఒకళ్ళు ముచ్చట చెప్పుల్లి క్లారిటీగా, నాకు అర్థం కావాలి. నా అమ్మ పిచ్చిది అవుతుంది, నా మొఖాన్ని చూస్తుంది, నేను దాని మొఖాన్ని చూస్తాను. ఏం లేదు బాపు, తమ్మునికి పెళ్లి ఖాయమైంది కదా. అయితే ఆయన ఏమంటాడంటే, నువ్వు పెళ్లిలా నాకు కట్నం కింద బడెన్కది భూమి ఇస్తా అన్నావు కదా 20 గుంటలు, అది ఇప్పటి వరకు అన్నదే కానీ ఇచ్చింది లేదు. రేపు నీ తమ్మునికి పెళ్లి అయిందంటే ఎట్లుంటాయో రోజులు, ఆయనతో పోయి పట్టి ఇవ్వని అంటాడు. గదే ముచ్చట అడుగుదామని ఇప్పుడు తీసుకొని వచ్చాడు. అట్లా కాదు బిడ్డ, నేను ఆ రోజు పెళ్లిని ఒప్పుకున్న ముచ్చటేనే, అది ఇచ్చుడేనే. ఈ తమ్ముడు పెళ్లి అయినాక పెట్టుకోమా బిడ్డ? ఇప్పుడు ఈ మందల్ని అది కావాలన్నారా తల్లి? మీకు ఇస్తానని నేను మాట తప్పలేను కదా. ఎట్లయినా నీకు 20 గుంటలు పట్ట చేసిరే బిడ్డ, అది నీకు 20 గుంటలు తమ్ముడు పెళ్లి తర్వాత పట్ట చేస్తే తీ బిడ్డ. పెళ్లి కానీ వానికి పెళ్లి అయితే నాకు కూడా సంబరమే కానీ ఇప్పుడే వచ్చిన. వానికి పెళ్ళి అయితే నాకు కూడా సంబరమేనాయే. నేనేమన్నా అద్దంటానా? కానీ రేపు పెళ్ళైనాక వాని పెళ్ళం ఏమంటుందో, వాడేమంటాడో, వాని మావేమంటారో, ఇక వాళ్ళతో నీ బాధల కంటే భూమి నీ చేతులు ఉండగానే నాకు పట్టే అయిపోతుంది కదా. ముందుగా ఇలా పని చెయ్యి. అరే చేత బిడ్డ, ఆ రోజు ఒప్పుకున్నదేనే. నీకు 7దో గాడిది 20 గుంటలు పట్ట చేసుకు పక్కా ముచ్చటేనే. నీకు ఏనన్నా నరతల్లి ఏనన్నా కాదన్నా? ఓ మామా ఏంది, ఏం మాట్లాడతాను? 7దో కాడదా? ఏం గాతికి లేకుండా వచ్చినావు అనుకుంటాను నీ ఇంటికి? పెళ్ళప్పుడు ఏం ఒప్పుకున్నావు? బడి కాడదిస్తా అన్నావు, అన్ని బద్మాష్ మాట్లాడతాను మళ్ళా. అరే ఏందో బాగా గరం అవుతాను. ఏంది మీకు రాసిస్తాను ఎంతనే బాబు? 20 గుంటలేనా కుంటది రాసిస్తాను తీయ రాదు. ఆగరాదురా గణేష్, బాబు మాట్లాడుతున్నా, నీకేం తెలియదు బాబు. నువ్వు నాకు తెలియకుండా ఏ భూమి రాసేకు. నువ్వు మొన్న సంబంధం ఏమైనా ఖాయం చేసినా బడికాడ భూమి ఉన్నాయనేగా ఒప్పుకునే సంబంధం. ఇప్పుడు వాళ్ళకి రాసిస్తే మరి నా పరిస్థితి ఎట్లానే? నువ్వు ఆగురా గణేష్. ఏంద్రా బాగా మాట్లాడతావు? నా పెళ్లి ఖాయమైనప్పుడు నువ్వు ఏడున్నావురా? మీ అయ్య ఏ భూమి ఇస్తా అన్నాడు? బడి వెనక భూమి ఇస్తా అన్నాడు, నీకు తెలుసా అది? ఇప్పుడు బాగా మాట్లాడుతున్నావు బోచిడికే. నీకు తెలియదుగా నాకు. నేను ఆ రోజు ఒప్పుకున్న మాట నిజమే, నీకు 20 గుంటలు ఇస్తానన్న మాట నిజం. కానీ బడికాడిదే ఇస్తాను అనలే అంతే. నేను మళ్ళీ వెళ్ళ వాళ్ళకి మాట ఇచ్చిన, వాని పెళ్ళికి ఇక గిడ నాకు 20 గుంటల భూమి బడికాడు ఉన్నది, 20 గుంటల భూమి ఆడున్నది, ఆడు 20 గుంటలు ఉన్నదని 3 దిక్కులో చూపించిన. నీకు ఒక కాడిది ఎక్కడిదైనా నీకు రిజిస్ట్రేషన్ చేసుడే. ఆయనకు ఏమంటే ఆయనకు చేస్తా పట్ట, నీకు ఏమంటే నీకు చేస్తా బిడ్డ. జర దండం పెడతా, పెళ్లి జరగని వీళ్ళు ఫస్ట్. ఇక పెళ్లి ఇంట్లో మీరు భూమి పంచాయతీ ముందటేసిళ్ళు, నేను ఇప్పుడే చచ్చిపోతాను నా బిడ్డ. నీ భూమి మీకు రిజిస్ట్రేషన్ చేసినాకనే చచ్చిపోతానయా? అరే ఎందుకే ఎంత గోసపుచ్చుకుంటాను? ఏంద్రా తల్లి, నీకు నా మీద నమ్మకం లేదా బిడ్డ? నీకు లేదా? ఆయన అంటే ఆయనకు లేదు కానీ నీకు లేదా నమ్మకం నా మీద? ఇన్నావే ఇక కథ ఎడికి వచ్చిందో మామ. ఇదైతే కరెక్ట్ కాదు. అప్పుడు ఏం ఒప్పుకున్నావు? పెళ్ళప్పుడు బడి వెనక భూమి అని రాసిస్తాను ఒప్పుకున్నావా లేదా? మళ్ళీ ఇప్పుడు మాట మారబడుతుంది. ఏం చెప్పాలి నీకు? కథం ఇప్పుడు బడి వెనక భూమికి ధరుణని తెలుసు కదా మీకు. అది నీ కొడుకు ఇస్తాను, ఇప్పుడు ఏదో కుట్ల భూమి నాకు ఇవ్వబడుతుంది. అబ్బా పెళ్లి ఖాయం కాగానే అవుతలేవు కదరా. రేపు పెళ్ళం వచ్చినాక ఇంటో పోయినావు. అసలు అయ్య కొడుకులు ఏం ఉపాయం పొందిల్లా? బడి వెనక భూమికి ధర ఎక్కువ ఉన్నదని ఇప్పుడు నాకు కుంట్ల భూమి ఇస్తా అంటారు. అసలు ఎప్పుడో రిజిస్ట్రేషన్ కావాల్సింది. ఈ ముచ్చుముఖం చేయబట్టి ఇన్ని రోజులు ఆగినాం, ఎటు పోతుంది అత్తదిలే అని. ఇక నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడగా. వానికి కాక పెళ్లి ఖాయం అయితే బోసిడికే గీసిడికి కానీ ఇలువ లేనట్టు మాట్లాడుతున్నావు నా కొడుకును. నేను మాట తప్పిన లెక్క మాట్లాడతాను. నీకు ఇతనన్న భూమి ఇస్తానంటేనో తీసుకుంటానో తీసుకొని ఇచ్చిన కాడ, లేకుంటే నీకు 5 లక్షల కింద 20 గుంటలు పెట్టినా నీ 5 లక్షలు 2 నెలలకు మిచ్చితోటి కడతా. పైసలు తీసుకో. నీ పైసలు ఏమని కావాలి? నీ 5 లక్షలు నువ్వే ఉంచుకో, నీ భూమి నువ్వే ఉంచుకోపో.
అవు పైసల కిందనే కదా నీకు భూమి పెట్టింది. నేనే ఉంచుకోపో, మొత్తం ఉంచుకోపో. నేనే 5 లక్షలు నీకు ఇస్తా, భూమి ఉంచుకో, పైసలు ఉంచుకోపో. ఇక అది నువ్వు నాకు ఇచ్చినందుకే మరి ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ భూమి రేటు పెరిగిందని అక్కడ భూమి ఇస్తా అంటావు, లేదా 5 లక్షలు ఇస్తా అంటావు. ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? అట్లా కాదే అల్లుడు, నువ్వు ఎక్కువ మాట్లాడుతావు నువ్వు. అగో నీకు భూమి ఇస్తా అన్న, నాకు 3 దిక్కులు లేదు భూమి, నేను బయలు కదా ఇస్తా అని చెప్పినా నీకు. అబ్బా ఏం తెలివికల్లోని, అక్కడ 20 గుంటలు అమ్మితే ఇక్కడ గుంట వస్తుంది ఇప్పుడు. మాట అటు మాట్లాడతా, అటు ఇటు మాట్లాడతా. ఇటేనా? అట్లా కాదు, నీకు భూమి పెడతా అన్న బిడ్డ, అక్కడ భూమే పెడతా. ఏందయ్యా నువ్వు చెప్పి తిన్నావా? అప్పుడే ఆ భూమి అమ్మి కట్నం ఇస్తే అయిపోవు కదా. ఇప్పుడు 2 పొరగంటలకు లొల్లి పెట్టి ఎవరితే నా కొడుకు పెళ్లి కాకుండా లొల్లి పెట్టబట్టి అయినే. భూమి అమ్మి పైసలు ఇస్తే ఇస్తాను. ఆగా ఏదా 5 లక్షలు ఉంచుకో, 20 గుంటలు ఉంచుకో, నువ్వే ఉంచుకో అంటే పద్ధతే నానే అది? మరి లేకపోతే నేను మాట తప్పినాను కావాలి నానే. ఈ పాన వీడమైనా మంచిదే, నీకు ఇస్తానని 20 గుంటలు ఇస్తా. ఆ రోజు అదే చెప్పిన, ఈ రోజు అదే చెప్తాను బిడ్డ, నీకు భూమి ఇస్తా, కానీ నేను కోరుకున్న కాడ ఇస్తా. అది కాదు బాబు, ఆ రోజు ఏమన్నావే నువ్వు? ఏమన్నా బిడ్డ నీకు బడికాడి భూమి ఇస్తా, ఆ కుంట్లో ఇంకొక ఆడితే తమ్మునుకుంటది, ఇక్కడ నువ్వు అమ్ముకొని పోయినా ఏడున్నా నీకు ఏ జిగిరి ఉండదు అన్నావు. ఇప్పుడేమో దీనికి రేటు పెరిగిందని మళ్ళీ ఏమంటాను? ఏదో కాడిస్తా, నాకు నచ్చిన కాడి ఇస్తా అంటున్నావు. అప్పుడో మాట ఇప్పుడు మాట మాట్లాడతావా? నేను అన్నా అప్పుడు ఇక్కడ భూమి ఇస్తాను అన్నా అనలేదా? బాబు ఆగే, నీ ఏమైనా కాక పెళ్లి అవుతుంది, నా పెళ్లి మురికి అంత పంచాయతీ అయింది. రేపు నా అత్తమ్మ తెలిసి ఏమవుతుంది? నా పెళ్లి అడవడనా? అరే తమ్ముడు, నీ అత్తమా ఇంకా రాకముందే అత్తమా అంటున్నా, మరి నా మొగడేమనాలరా? అప్పుడో చెప్పుకొని ఇప్పుడో ఇస్తా అంటే ఊకుంటాడా? బాబు వీళ్ళకి ఏది రాసి ఇస్తానో అది రాసిస్తారా? వీళ్ళు నీ పెళ్లి చేసేటట్లేరా? వీళ్ళు 2 రోజుల ముందు వస్తే పెళ్లికి ఇద్దే అద్దే అంటారు కావచ్చు అనుకున్నా. పెళ్లి ఎడబడితే కట్టాలని నేను అనుకోలేదురా కొడుక. పెళ్లి ఎడగడానికి మేమత్తనా? నా తమ్ముని పెళ్లి అయితే నాకు సంబరం ఉండదా? నువ్వు అప్పుడు చెప్పి ఇప్పుడు మాట్లాడి మళ్ళీ మాట్లాడుతానా? ఇప్పుడు పెళ్లి ముందు పెంట అవసరమా? మరి ఇంకెప్పుడు ఇస్తావు? రేపని పెళ్లి వచ్చినాక ఎవరు మాట్లాడతారు? నువ్వు మాట్లాడతావు, నువ్వు ఇప్పుడే ఇట్లా మాట్లాడతావు. రేపని పెళ్లి వచ్చినాక ఏం మాట్లాడతావు? మన అత్తగారికి అక్కడ భూమి ఉంది, అక్కడ భూమి ఉంది అని అంతా చెప్తి. ఇప్పుడు ఆ భూమి మీకు రాసి ఇచ్చినాక నా ముఖం ఎడబెట్టుకోవాలి. నేనే నా భూమి చూసుకోని అడిగి నా భూమి నువ్వు ఎట్లా చూపిస్తావు? నేను అప్పుడే తిరిగి మాట్లాడతా, ఎడబెట్టుకుందావు మొహం. ఏమో ఇక నీకే బిడ్డ, నువ్వు అలానే కలిసినావు కదనే. అల్ల కలిసి కాదు, నువ్వు అలానే కలిసినావు. నేను అంటున్నా కీర్తి కాదు ఇస్తాను కాదు, నాకు బడి కట్టి భూమి ఇస్తాను. నా కొడుకు పెళ్లి కాకుంటే ఉన్న ఆస్తి కూడా మీరు ఇద్దరు తీసుకుందామని చూస్తానే. వాడే కొడుకు నీ బిడ్డ కాదు, బిడ్డ ఇంటికి ఇచ్చా నేను. ఇంటికి అడిగిన ఇస్తావా? నీకు 20 గుంటల భూమి ఇస్తాను, భూమి ఎట్లా పడేది? అక్కడ గుంట అమ్ముతే ఇక్కడ గుంట అమ్మితే అక్కడ 20 గుంటల భూమి వస్తుంది. నాకు కావాలన్నా? మరి ఇప్పుడు వాడికి అదిగా పైసలు వాడైపోయినావు, నేను అడుగుతున్నా ఇప్పుడు నీ భూమిని. నువ్వు గింత అనుకోలేదా బిడ్డు? నేను కూడా నాయే నాకు ఇస్తాడు కదా. ఇదంతా కాదు కానీ ఇన్నా అనే రజని ఏం మాట్లాడతాడు ఇప్పుడు? మంచిగా ఉన్నా ఇప్పుడు మన పెళ్ళాడు మనం చెడగొట్టడానికి వచ్చినమాట. నడు ఇంకా ఉంటాను విడ. ఏంది బాబు, నేను పెళ్లి ఎడగొట్టడానికి వచ్చినా? ఎట్లా మాట్లాడే బుద్ధి అవుతుంది నీకు? ఇన్ని రోజులు ఆయనే పోయి పట్ట చేసుకోపో అంటే మా అయ్యే కదా నా భూమి నాకు ఇస్తాడని అనుకున్నా. నువ్వు ఇట్లా మాట్లాడతావు అనుకోలే. ఎట్లా నువ్వు అట్లా మెల్లగా ముదరికించుకొని ఆ భూమి ఇంత బిడ్డకి ఇది ఏ బిడ్డ అని నువ్వు మాట్లాడాలి కానీ పెళ్లి ఎడగొట్టడానికి వచ్చినా అంటున్నావా? నన్ను కనలేదా? చేసుకో, నీ కొడుకు పెళ్లి నువ్వే చేసుకో, నేనే ఉంటా. ఇన్నవా చెప్తున్నావా గదుడు ఆపుతుందా? అరే రావేవో రాజని తల్లికి రాయని దండం నువ్వు చీపు కట్టేసుకుంటా గాడి ఆగో. ఆడబిడ్డలు ఏంది పెళ్లి ఎట్లా చేస్తామయ్యా, లగ్గం ఎట్లా చేయాలి? నా బిడ్డ ఏడ్చుకుంటా పోతాను, పోయి తీసుకురా పోయా. ఈ మధ్య ఏడితే ఇంటికి మంచిది అవుతుందా? పోయి తీసుకురా పో. కాళ్ళు ఏళ్ళ పడైనా తీసుకెళ్తా. కాళ్ళేమో ఏమైనా చేయి తీసుకురా పో. దండం పెడతా. అరే ఏందే మళ్ళీ ఎడిగత్తాను? ఆగుల్లి ఉండుల్లి. పెళ్లి గాయమైనప్పుడు నువ్వు నేను ఇద్దరమే లేవు, 10 మంది పెద్దోళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎట్లా మాట్లాడితే అట్లా ఏందో. అప్పటిదాకా నీకు గలవ నీందొక్క, నువ్వు నన్ను అడగకి. ఆగేవో రాజు, నీ కాలు మొక్తానే, నీ కాలు మొక్తానే బిడ్డ. నువ్వు బిడ్డ అనుకున్నా, నువ్వు ఇంత మోసం చేస్తావు అనుకోలేదు. నువ్వు అల్లుని కన్నా ఎక్కువ చేస్తాను. అరే అరే ఆగవయా ఓయా, ఎప్పుడు వచ్చినా ఏదో లొల్లి వస్తారు, ఆ లొల్లికి వస్తారు. ఇప్పుడు నిమ్మలమైందా నీకు నీ కొడుకు? నా బిడ్డ నాలు లేకుంటే పెండి ఎట్లా చేస్తావు? మంగళారతి ఎవరు పట్టాలా? మంగళారతి లేదు పెండి ఎట్లా చేస్తావు? నా బిడ్డ ముందట్లేంది. అగో నన్ను అంటారు అమ్మా, అప్పుడు మీకు తెలియదా మాట్లాడుకునేటప్పుడు? ఇచ్చుకోపోరి, దానికే ఇచ్చుకోరు, అన్నీ ఉండిపోరు ఇద్దరు కలిసి. అయితే గణేష్ అప్పుడు మాట్లాడేటప్పుడు అన్ని పైసలకే మాట్లాడితే పైసలు తక్కువనే బిడ్డ మన ఇంట్లో. నేను ఆ సంబంధానికి అందలేనే, నాతోటి కాదయ్యా అన్నప్పుడు ఆ మూతరావు తాత సినిమా ఏం చేసిళ్ళు, నీకు భూమి లేదానే, సంబంధం మంచిది, నీకు ఈ సంబంధం పోతే దొరకది, ఇంత మంచి పిల్లగాడు దొరకడు నీకు,
వాళ్ళకి వ్యవహారం పెద్దగా ఉన్నది. నువ్వు ఆ భూమి ఒప్పుకో. నువ్వు ఇప్పుడు మనం అయితే భూమి ఒప్పుకొని పెళ్లి నడిపే తర్వాత చూద్దాం. ఏమో నేను వినిపితే తీవే పిల్లగాని అని ఆ మూతరవుతా తనుట్లా. సరే భూమి ఉన్నదే 20 గుంటల భూమి ఇస్తాము అని అన్నప్పుడు ఈ అమ్మ ఓసారి సాటుగట ఆ 20 గుంటల భూమి నీకైనా బిడ్డ బడికాడిది, ఆ 20 గుంటల భూమి నీకైనా బిడ్డ బడికాడిది అని 4 సార్లు అన్నదట. నేనేం చేసినా గడికి వాంతోడు చెప్తాను 20 గుంటలు ఇస్తే బతుకుతారని నేను అనుకున్నా. నా బిడ్డ ఎవరికి ఆశపడద్దు. నువ్వు ఉన్నావా చెప్తే మోతరావు తాత నన్ను సీనాన్ని తీసుకొని వస్తాపా, నా బిడ్డను రేపు పోయి తీసుకొస్తాంపా. ఇక ఆ భూమి అంతా నీ మీద పెట్టుకుంటావా? చూసిన అవరా గణేష్ అవ్వ బిడ్డలు ఆడే నాటకం రైది. ఇక్కడిది ఇచ్చినట్టంటే ఈ భూమి అమ్ముకుంటే ఆయన లేడ బంగారుతో బగ్గ తాగుతాడు. మొత్తం పైసలు ఉడగొడదామని చూస్తాందిరా. వాళ్ళిద్దరికి చెప్పేస్తారా నేను. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లిందాం. దాని ముఖం మీద అన్నదన్నారా, నా ముఖం మీద అన్నదన్నారా వాళ్ళు. రేపు పొద్దున ఉన్నదిగా పోదాంపా వాళ్ళ ఇంటికి. నేనే బతిలాడతాపా. నేనేం చేయాలి నా చేస్తా పారా గణేష్. ఇది తక్కువది అనుకుంటాను అవరిది. నన్ను ఇరికిచ్చింది రాన్లా, దాని దగ్గర నన్ను లంఘం చేసింది. ఏడితే ఏమవుతుంది, తూడితే ఏమవుతుంది. ఏమి ఇటుకెడతాను ఇంకా చేసిందంత చాలదని. తమ్ముడు తమ్ముడు అంటివి ఇవాళ తమ్ముడు లెక్క మాట్లాడుతాండేమన్నా. ఎప్పుడన్నా మాట నెగ్గనిచ్చినావానే కనీసం? మీ వాళ్ళ ముచ్చట అత్త కథం. ఆ కుంట్ల భూమి ఇస్తారట నీకు ఏమన్నా అనిపిస్తుందా అనే వాళ్ళకు కొంచెం అన్నా? ఏమో మా తమ్ముడికి ఇట్లా చేస్తాడు అనుకోలే. నా తమ్ముడే కదా, నా సంతోషమే కోరుకుంటాడు అనుకున్నా. నేను సుఖంగా ఉండుడే మనకి కావాలంటాడు అనుకున్నా. కానీ వాడికి ఇంత స్వార్థంగా మాట్లాడతాడు అనుకోలే. మా అయ్యకి ఇట్లా మోసం చేస్తాడని నేను అస్సలు అనుకోలే. ఒకటి చెప్పి ఒకటి తిత్తాడని నేను ఎప్పుడు కూడా అనుకోలే. అబ్బా ఇంకెడతావు వాళ్ళని కాదే నిన్న అనాలే ఫస్ట్. ఎందుకు నేనేం చేసిందని అన్నట్టు? మా అయ్యే కదా మావే కదా, నా భూమి నాకు ఇవ్వకపోతే ఎటు పోతుంది అనుకున్నా. అమ్మాయిని నమ్మకపోతే ఊళ్ళు ఇంకేమన్నా నేను నమ్ముతావా? మంచిగా ఉన్నదా ఇప్పుడు? ఇక నువ్వు ఊకే నన్ను గుంపేకు మంచిగుండదా అని. ఎట్లయితే అట్లయితుంది. మళ్ళీ పోతాను బిడ్డ దగ్గర పోదామంటే ఈ పోకడ పాడగానే ఎటు పడితే తిరగబడుతుంది. ఇంకెప్పుడు పోయి తీసుకొస్తావు? నా బిడ్డ ఏడ్చుకుంటా బాయే కూడా ఎటు అని లొడలొడ లొల్లి పెట్టుడు ఒకటే ఎరక నీకు. పెళ్ళి అప్పుడు కమ్మి సీనాన్ను మూతరావు తాతున్నాడు. వాళ్ళిద్దరిని పిలవద్దా? వాళ్ళని పిలిచేందుకు పోతానా? ఇక ఎటు పోతానో ఏ ఇల్లు అన్న కాచి లొల్లే తీసుకురా పోతుందరగా. మాగా సాల్తి నాకే చెప్పొస్తాను. ఓయా బాబు ఆడ లొల్లి పెట్టకు. ఏమో నాకు మాట పోతే దొరకది. ఈ పెళ్ళి అయితే కానీ ఫస్ట్ తర్వాత చూసుకుందాం. ఓ బా రాదే తాత నమస్తే. నమస్తే. అయ్యో పలకరిత్తలో మమ్మల్ని గిడి దగ్గర రప్పించినవేంది మరి? నువ్వు అచ్చటోనే మేము రప్పించుకుంటోలేమే తాత. ఇంకా మంచిలు తెపోవే గణేష్. మంచం అనుకో, కుర్చీలు అందుకోరా. సినిమాకును తాతకై రత్నాకరు ఈ వర్షాది బాగా లొల్లి పెడితే మరి ఏందో చెప్పు, ఇప్పుడు మాట్లాడదాం. ఏందన్నా మాట్లాడేది ఏంది, ఆయన చెప్పేది ఏంది, అసలు ఎందుకు వచ్చిళ్ళు? ఏమి లేస్తాం, ఏమన్నా నువ్వు బుజ్జి అలిగచ్చిల్లట. మరి ముందర పొలవాని పెళ్ళి ఉన్నది, దాని గురించే మాట్లాడదామని వచ్చినాం. సరేనే మీరు 4 కలిసి వచ్చిళ్ళు మాట్లాడడానికి. మరి నా పెళ్లి ఫిక్స్ అయినప్పుడు మా చిన్నబాబు మా అన్న అందరు ఉన్నారు కదా, మరి వాళ్ళని కూడా పిలుచుకోవాలి కదా. ఉండాలి న్యూస్లో ఫోన్ చేసి రప్పించుకో. పిలువు మీ అన్నను మీ చిన్నాయనని పిలువు. ఆ రోజు ఏం మాట్లాడుకున్నావు ఏం కథ తెలుస్తుంది. నా దొంగతనం ఏంది, మీ దొరతనం ఏంది అల్లే తెలిసిపోద్ది, వాళ్ళే చెప్తారు. ఒరేగో నువ్వు ఒరేది ఉంటే మంచిగా ఉండదు మామ, సపరేట్గా పోవు. మరి మాట్లాడుంటే మాట్లాడదాం నిమ్మలంగా. అవు హలో చిన్నబాబు, మరి నేను మాట్లాడుతారు తను అంటారు. బాబు నువ్వు ఎందుకు కొడతావు? మీరు చేసినట్టు చూసుకుంటుంటున్నావు, ఉండాలి లేకుంటే లేదు. ఆ రోజు జరిగిన ముచ్చటైతే మీ అందరికి ఎరుకున్న ముచ్చటే. అది దొంగతనం కాదు, లంగతనం కాదు. నమస్తే బా. నమస్తే. ఎప్పుడు వచ్చినావు? పొద్దుగా వచ్చినా బావా. బావా నా స్తోమతకు తగ్గట్టు ఎంత కట్నం ఇవ్వాలనో అంత కట్నం ఇచ్చినా మీదికి వెళ్ళి 20 గుంటల భూమి ఒప్పుకున్న మాట వాస్తవం. ఆ 20 గుంటల భూమి ఇప్పుడు ఏమంటాడు,
బడికాడి భూమి నాకు ఇవ్వని అంటాడు. నా కొడుకు పెళ్లి ఖాయమైంది. ఆ వచ్చిన సంబంధం వాళ్ళకు ఇక్కడ 20 గుంటల భూమి ఉన్నది, చెరువులో 20 గుంటల భూమి ఉన్నది, కాలువగడ్డకు 20 గుంటల భూమి ఉన్నది అని చెప్పిన. మునుగుడు ఎందుకు అవుతుంది బావ, అది తేలేదే. అయితే ఇప్పుడు ఏమంటాను నేనే, నాకు బడికాడిదే ఇవ్వాలి అని పెట్టుకుంటాడు. అది ఇండ్ల అడుగులోకి పోతుంది బావ, నాకు ఒక్క కొడుకేనే. ఆ భూమి చూపించే వానికి పెళ్లి ఖాయం చేసిన బావ. ఆ భూమి వీళ్ళకి ఇచ్చినట్టే వానికి ఎవడన్నా పిల్లనిస్తాడా బావ? జర నీ దండం పెడతా, నా ఇజ్జత్ నా మానం తీసి ఇద్దరు రాకం ఇంటి మీద లొల్లి చేసి వచ్చిళ్ళు. ఏందో అడుగు జర మీ కొడుకునిగా. నువ్వు అన్నది 20 గుంటలు అక్కడ ఇక్కడ ఇస్తాను కానీ నాకు యాదికి లేదు ఎక్కడ పోయి అన్నది. చెర్లదే ఏం మాట్లాడతావు మనిషి బాబు? బడికాడితే ఇస్తానన్నాడు. బడికాడితే అనలేదన్నా నువ్వు? బడికాడితే ఇస్తానన్నాడు, నువ్వేం మాట్లాడతానే? నీ కాదుకు లేకపోతే నా కాదుకున్నది అన్నాడు తమ్మి. నాకు తెలియదా, నేను లేనా? నువ్వు మంచిగానే నువ్వు మంచిగా మాట్లాడతాను. అది ఇప్పుడు ఇట్లా మరి ఇది. అరే ఓ చిన్న బాబు, అప్పుడు నువ్వు లేవానే, అప్పుడు బరికాడ భూమి ఇస్తా అంటేనే కదా నేను పెళ్లి చేసుకున్నది. ఏం మాట్లాడతావు నువ్వు? పర్వాలేదు మా పర్వాలేదు. బడికాడితే అన్నాడు తమ్ముడు, నాకు తెలుసు. అంతే అంతే శరీంత తీసుకుందరు తీలి. చిన్న బడికాడితేనే బడికాడ బాగా మాట్లాడతాను. మీ బడికాడ అని చెప్పినా నువ్వే బాగా ఎవరుతావు, నువ్వే బాగా అంత ఎగచ్చా నువ్వు. మాట్లాడతావు ఎందుకు వచ్చినావు నువ్వు నా ఇంటికి? నా మొగాన్ని కొట్టి చంపడానికి వచ్చినవారా? మరి నా ఇంటికి గిందుకే తీసుకొచ్చినవా? నేను ఏమని చెప్పి తీసుకొచ్చిన గణేష్ నిన్ను? నువ్వు కూర్చోరా. ఎందుకు ఏమంటాడు నిన్ను? వానికి తెలుసా? ఆగు బిడ్డ, నీ కాలు ముక్కు అరే ఒప్పించి తీసుకుపోతే వాడిని తప్పేది. ఏం చేయాలి మరి? నువ్వు నీకు తెలియదు అని అల్లుడు కప్పులుగా నీకు వచ్చి పడింత కరమా? మాటలు ఎక్కేనారా తల్లి? నీకేం కావాలి కోరుకుని నువ్వు ఏడవకే. నీ కాలు మొక్కితే నీ కాలు మొక్కితే తప్పైంది, వాళ్ళది తప్పైంది. రత్నాకరు, మేము చెప్పినట్టేను. అది కోరుకున్న కాడ మీ అల్లుడు బిడ్డ కోరుకున్న కాడ భూమి నీ బిడ్డను అల్లుని కాళ్ళు బట్టో ఏళ్ళు బట్టో బతిలాడి తీసుకుపోరి. కొడుకు పెళ్ళి మంచిగా చేసుకోరి, సంబరంగా ఉండరు. పిల్లగా గణేష్, నీకేమో అందరి మీద కురుకుతానో ఏంది నీ కథ? లేరా పోడాలే, లేచి అక్క ఏడితే మంచిది కాదు, ఇంటికి మంచిది కాదు. అక్క బాగా కాళ్ళు బట్టి బతిలాడి తీసుకొని పోయి పెళ్లి చేసుకోపో. పెళ్లి చేసుకొని మంచిగా ఉండరు. అక్క తప్పే, నేను కావాలని నెట్టలే బా. నువ్వు దగ్గర రాకురా. ఈ భూమి సల్లకుండా ఏడదావ కడితే అయిపోవు కదా. నా బిడ్డను నల్లని బాధలాడి తీసుకొస్తాను కాలు మొక్కు. కాలు మొక్తానే బిడ్డ, కాలు మొక్తానే. నా పానం పోతుంది. కోరుకుంటే కాళ్ళు అవుతానే భూమి పాలు చేయ. అది నేను సంపాదించిన భూమి. పోనీ కాగల నీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఏడవకే. ఒక తమ్ముడి పెళ్ళి ఒక్కడు కావాలి. ఆ తమ్ముడి పెళ్ళి రంగ వైభవంగా చేస్తావని మా మురిసిపోతాను. అమ్మ నువ్వు అలిగచ్చిన కాల్చి అన్నం తినలేదే. నీ కాలు మొక్కుతానే బిడ్డ. బాబు నువ్వు ఏడవకే, నువ్వు ఏడవంగా నేను ఎప్పుడు చూడలే ఈ భూమి పడవడం. ఈ భూమి వద్దు, ఏవద్దు నాకు. నువ్వు అమ్మ తమ్ముడు అందరు మంచిగా ఉండడే కావాలి. అమ్మా ఇక తమ్ముడు పెళ్లి చేయాలి, మీ చేతుల్లోనే ఉన్నది. అయ్యా నీ బాంచ నువ్వు ఏడు కోరుకుంటే కానీ ఇస్తా. మమ్మల్ని పరాయిలో చూసినట్టు చూడకయ్యా, నీకు దండం పెడతానయ్యా. మేము మీకోసమే కాదయ్యా బతికేది, మేము చేసేది అంతా మీకోసమేమో. ఏడు బిడ్డ నీ బాంచనే ఏడు కోరుకుంటే అన్నీ ఇస్తానే తల్లి.
గణేష్ రారా అక్కయ్య మావయ్య కాలు మీరు ఏడవకుర్రి మామ ఎక్కడదో అక్కడ భూమి ఇస్తున్నాడు కానీ మీరు ఏడవకుర్రి మేము మన పెళ్లికి వచ్చి సంతోషంగా మన 4 అక్షంతాలు వేసి ఆశీర్వాదిస్తాం కానీ మీరు ఏడవకుర్రి నా ముందట మంచిగా ఉండదు. మంచిది అమ్మా బంగారు తల్లి ఎంత మంచిదా నేను నీకు ఇంత మంచి బిడ్డను దూరం చేసుకుంటాను కాదు నా భూమి పాడు చేయరా తమ్మి ఇక తీసుకొని రావే బిడ్డను తీసుకొని పోదాం పావే పోదాం బా రాయా అయ్యా ఈ బట్టలు అడితే అన్న ఏడున్నావు గిట్టేంటి ఇక్కడ ఎపిస్తున్నావు అదంతా ఎండొస్తుంది ఆడో టేపితే అయిపో కదా ఎండంత ఇటే వస్తుంది మళ్ళా ఆహా లచ్చ వరకు ఎండిట వస్తుందా వరకు ఎండంత ఇన్నే ఉంటుంది మళ్ళా. సరే కానీ నీళ్లు లేవు నువ్వు నల్లయ్యకు ఫోన్ చేసినావా? చేసిన ఐలన్నకు ఫోన్ చేసిన ఎత్తా అన్నాడు కానీ వచ్చిన మనసులో ఏం నడుకుంటూ నువ్వు మా వాళ్ళు ఏడుదాకా వచ్చిరా ఫోన్ చేయి. నువ్వు ఏదైనా ఫోన్ పట్టుకుంటే గంటలు గంటలు పోయి ముచ్చట్లు పెట్టు బట్టినే వస్తాయి అని ఇవన్నీ ఫోన్ చేయి వాళ్ళు ఏడుదాకా వచ్చిల్లో. అయ్యో ఫోన్ రానే పెట్టే అయ్యో అల్లుడు ఫోన్ చేస్తానే ఉన్నాడు ఏం చేస్తాలే సాకలామె కూడా చెప్పిన ఆమెకి చెప్పిన. ఓ మామ ఏడుదాకా వచ్చిల్లు? అయ్యా బయలుదేరినాం స్టార్ట్ అవుతాం ఇంటికాడ. ఇవో 10 days కూడా అయిపోయింది మరి వాళ్ళు కూడా ఏడుకి వచ్చిల్లో కనుక్కో. వాళ్ళని కూడా అటే రమ్మన్నా లక్ష్మీపురం రమ్మన్నా. ఆ వంట మనిషి కూడా వచ్చింది కానీ గంజులు అన్న గంజులు అనేది వచ్చినావా? అరే ఏం చేస్తాలే ఇంకా వాడు ఏడే అరే గిట్ల తయారైన ఏంటిది తయారవాడు ఏ మంచిగా కొత్త బట్టలు ఇంకేంది టక్కేసుకోపోరా మంచిగా టక్కేసుకోపోరా ఏం కొడుకే ఇక నా పాయింట్ అందుకోయిటు చీ మీకు చెప్పలేక నా తలకాయ పోవట్టే కదనే నువ్వే లుంగి మీద తిరగబడితే ఎప్పుడు వేసుకుంటావు ఇంకా తొందరగా వేసుకోరాదు. నువ్వు ఆగవే నా మీదనే నీ ప్రతాపం అంతా నా మీదనే చూపించే. అన్నా 20 కుర్చీలు దీంతో 4 గంజలు 4 టేబుల్లు 4 బకెట్లు 4 బేషన్లు అత్తే అన్నీ వచ్చినాయి చూసుకో టాటేసులు ఉన్నాయి ఏది వేనా నీదే బాధ్యత. కానీ బిడ్డ చూస్తాను అల్లుడు చూస్తాను కానీ ఎవరు మీకు పని తీరంగా తీరదేమే నడు ఆ చెప్పలేవలే రామయ్య అయ్యో ఊరికి తయారుగా మంచిగా ఇంత ఆలస్యం మమ్మల్ని అంటాను కానీ మమ్మల్ని తయారుగా అంటాను కనుక మూత్ర తాగిన సీనన్న పిలిచినావా? వచ్చి ఆటలో కూర్చున్నారా కనిపించలే కదా కనిపిస్తలే సింప వాటానే అమ్మలు వచ్చిరద్దా ఇప్పుడు వస్తారా దాత ఏం చేయాలయ్యా జరా ఈ ఆలస్యం అయింది ఆడ కొంచెం కూర్చోబో అమ్మ నువ్వు ఇంట్లో దొరకలే బస్సులు ఇది బస్సులా తాతకి బిడ్డ తాతకి మావయ్యకి ఎండ అయింది ఆల్రెడీ ఎండ అయిందయ్యా వాళ్ళు ఏడుదాకా వచ్చిల్లట అట్లలే దగ్గరికి వచ్చిల్లట ఫోన్ చేసి తెలుసుకుంటావు. మీరే జామ అంటారు మీకంటే జామ ఉన్నట్టున్నారు ఏ గట్ల ఎందుకంటున్నావు కానీ. హలో ఎక్కడి దాకా వచ్చిల్లు? సరే మంచిది ఊళ్ళోకి ఎంటర్ లేట దగ్గరికి వచ్చినాం చేసిన బిడ్డ వంటలు కూడా అయిపోయినాయి అయినా తాగరా గణేష్ వానికి కుంకుమ పెట్టపోయిరా ఇక ఇక్కడికి వచ్చినాక నీ చేత పెట్టిద్దామని ఆగిన బిడ్డ. కాదు మామ మరి ముందు మాట్లాడుకున్నట్టే కదా మళ్ళీ ఇక్కడికి వచ్చినాక డిస్కషన్లు పెడతారా? డిస్కషన్ ఏం లేదు నేను వాళ్ళకి ఏం మాటలే వాళ్ళతో ఏం చెప్పలే నువ్వు మాట్లాడిన మాటే ఫైనల్. సరే మంట చూడిపోయే బాపు మరి బంగారం ఎప్పటి పెడతా అన్నారు ఇంత మొత్తం బంగారమే అన్నారా ఏంది పొల్ల మీద? వాళ్ళతో నేను ఏమన్నా నువ్వు లేవా బిడ్డ? మరి అదే చేతి కింద అంత ఇయ్యండి అంత బంగారం వేసుకుంటా అంటే ఎట్లా మరి? చేతికి పైసలు లేకుండా నేను ఎట్లా పెళ్లి చేస్తా బిడ్డ? మరి అప్పు తెచ్చి పెళ్లి చేస్తానా బిడ్డ? ఆడి పెళ్లి అప్పు దేని
ఇప్పుడు వస్తారా? ఇప్పుడు వస్తున్నా మంచిగా చెల్లె మంచిగా అంత మంచిగా మీరు అంత మంచిగా అంత మంచి ఏమయ్యా హీరో తాత కూర్చో. ఏం చేస్తాను అమ్మా ఇంట్లో కూర్చోపోయా కూర్చోలి అమ్మ కూర్చో. అమ్మా ఇంట్లో కూర్చోపోయా ఇంట్లో బాబు ఇంట్లో తీసుకోవా ఇంట్లో తీసుకో కూర్చో గణేష అవో నమస్తే అయ్యా నమస్తే నమస్తే అంత మంచి ఓ మీ బావ వస్తాను బిడ్డగా కుర్చీ పట్టుకరా అంత మంచి దా అయ్యో ఏంది రమేష్ అన్న ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వస్తే పనులు ఉన్నాయి అదా మీ పొలం కాడికి వచ్చారు లేట్ అయింది ఏ ఒక పొలం ఎండిపోతుంది ఒక రోజుకే ఏం మాట్లాడడం తీయరా ఇప్పుడు ఏమున్నది ఇక అదే ఇంకా ఛాయలు పట్టుకరా తొందర అంత మంచిగా పెద్ద మనిషి మంచిగా మీరు అంత మంచినా మంచిగా ఎంతసేపు వచ్చి ఇప్పుడే నాట్లు అయినాయా పడ్డాయి ఆల్రెడీ కలుపులు కలుతాను మొదటి కలుపులు స్టార్ట్ చేసిందా సరే సరే ఓకే రత్నాకర్ అందరు వచ్చింది అమ్మరిగా ఏం మాట్లాడుకున్నారో చెప్పరాదుగా. మాట్లాడుకునేది ఉన్నది బావ నా కొడుకు ఈయనే పెళ్లి పిల్లగాడు ఈయనే పెద్ద మనిషి బీటెక్ చదివిండు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ నౌకరీ చేస్తాడు. జీతం ఎంత వస్తుంది? 60,000 దొరుకుతుంది అన్న. 60,000 దొరుకుతాయి. మీరు పర్మనెంట్ అంటే టెంపర్ అయినా ఇక పర్మనెంట్ అనేది ఉండదు. ఇంకా మంచి కంపెనీ ఆఫర్ వచ్చి మంచి కంపెనీకే చూస్తాడు, ఎక్కువ జీతానికైనా చూస్తాడు. అట్లా చూపిస్తాను చేస్తాను. లేదు మీరు చెక్ చేసుకోవాలి, మీకు కావాలంటే మీరు తెలుసుకోవాలి. మా పిల్లగాడు వేసుంటోడు ఏం కథ ఏం లక్షణం అనేది మీరు తెలుసుకోవాలి. ఎన్ని సంవత్సరాలు చేయబట్టి ఈ వనకాలం వెళ్ళంటే 3 ఏళ్ళు దాటుతుంది, చేయబట్టి 3 ఏళ్ళు దాటుతుంది. మరి అమ్మాయి ఎప్పుడు చదువుకున్నది? బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది ఇప్పుడు, ఈ సంవత్సరం అది అయిపోతుంది. ఏ కాలేజీ? మల్లారెడ్డి కాలేజ్ హైదరాబాద్లోనే, అక్కడనే హాస్టల్. ఇక ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత నౌకరీ ప్రపోజల్స్ ఆల్రెడీ క్యాంపస్ సెలక్షన్స్ అవుతున్నాయి. ఇక మాకు ఇక్కడ సాఫ్ట్వేర్ పిల్లగడిన సంగతి పెద్ద మనిషి ద్వారా తెలిసింది. ఇక అందుకే ఈ సంబంధం ఖాయం చేసుకొని ఇద్దరు చేరో నౌకరీ చేసుకొని భక్తులు చేరో సాఫ్ట్వేర్ అవుతారని మేము వచ్చినాం. అన్నీ కలిసి వస్తే పెళ్లి చేద్దామనే ముందడిగేసిన. పిల్లగాడు మంచోడు కావాలి, గుణం మంచిది కావాలి, సాదుకునేటోళ్ళు కావాలి, చెరో కట్టం చేసేటోళ్ళు కావాలి. అట్లా ఏం పర్లేదు, అందులో ఏం లోటు రాని. సరే బాబాయ్, నీ ఆలోచన కూడా మంచిగానే ఉన్నది. వాళ్ళు ఎట్లాగో ఇష్టాలు అయిపోయినాయి. ఆ కట్నం ముచ్చట కూడా నలుగురు ముందట మాట్లాడితే ఓ పని అయిపోతుంది కదా. ఏమంటావు మామ? రత్నాకరు వాళ్ళు ఏమి ఇస్తామన్నారు, నువ్వేం అడిగినావో చెప్పమని. మరి ఫోన్లో మాట్లాడినాం కదనే, అన్ని ఫోన్లో మాట్లాడుకొని అంత ఓకే అన్నాకనే ఇంట్లో నుంచి బయటికి వచ్చినాము. ఫోన్లో మాట్లాడినాం ప్రతిదీ, మాకు ఇష్టమే వచ్చినాం. మనం ఫోన్లో మాట్లాడిన ప్రకారంగా మెదులుతాం. ఆ ఫోన్లో మాట్లాడుకున్నది ఏదో ఇప్పుడు ఈ నలుగుట్ల అంటే అయిపోతుంది కదా, మనకు తెలిసిపోతుంది కదా అందరికీ. సరే అట్లే ఫోన్లో మాట్లాడింది నలుగురిలో మాట్లాడుకుని ఖాయం చేసుకుంటాం. అదే చెప్పండి. సరేనండి, అంతా మా అల్లు నువ్వు చెప్పిన ఆయన చెప్తాడు. లెక్క సాగు ఉండాలి, నలుగురిలో మాట్లాడితేనే ఏదైనా సాగు. ఇప్పుడు మీకు తెలిస్తే కాదు, అందరికి తెలవాలనా వద్దా? మాకు కూడా తెలవాలి. నలుగురు తెలిస్తేనే విషయం అందరికీ అర్థమవుతుంది, ఏమన్నది ఏం కథ అన్నది. సరే ఓకే అట్లయినా మంచిదే. నలుగురు సమక్షంలో మాట్లాడుకుంటే నాకు కూడా మంచిది. ఎందుకైనా ఆడపిల్ల తండ్రి నేను, నాకు కూడా కొంచెం ఆ బాధ్యతలు బరువు బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. అమ్మాయికి సంబంధించినటువంటి బాగా చూసుకోవాల్సి నేనే కాబట్టి నలుగురు సమక్షంలో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇక్కడ కట్న కానుకలు మాట్లాడుకోవడానికి మేము వచ్చినాం. మాకు ఇష్టమయ్యే ముందు అడిగేసినాం. మేము చెప్పబోయే అడుగు, మనం విచారించుకున్న ముచ్చట మొత్తం చెప్పు వాళ్ళకు. బాబాయ్, మనం ఫోన్లో మాట్లాడుకున్నది ఓకే. అప్పుడు మేమేం అడిగినాం, 40 లక్షలు అడిగినాం. మీరు 30-32 అన్నట్టు మీరు అన్నారట. సరే మోతరావు తాత ఉండి వాళ్ళు వచ్చినాక కిందికో మీదికో మాట్లాడదామని మోతరావు తాత అన్నాడు. ఇక చెప్పేది ఏం లేదు కానీ గదే 40 లక్షలు ఇచ్చి మా బామ్మడికి ఒక బండి, 2 తులాల చైన్ వేయరి. అది మేము అడిగేది అయితే బ్రాసిలెట్ అన్నాడు. బ్రాస్లైట్ చైన్ ఎత్తరు తీయరాదు మా. బ్రాసిలెట్ కూడా అంటాను మళ్ళీ తర్వాత అనే అంతే. ఏ పెట్టుబోతలు అంటే అవి ఎట్లయినా ఉండేటి, కంచం మంచం బీరువా అవన్నీ మీరు పెట్టుకునేటి. అంతే పెద్ద మనిషి 32 లక్షలకు కట్నం మనం ఫోన్లో మాట్లాడుకుంటే నాకు నచ్చితేనే నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళిన. ఇక్కడికి వచ్చిన తర్వాత 40 లక్షలు బ్రాస్లెట్, చైను, రాయల్ ఎన్ఫీల్డ్ బండి ఇవన్నీ అంటే నా వాళ్ళు ఏడైతాయి. మనం మాట్లాడుకున్నది ఒకటి చేసింది ఒకట. ఆడపిల్ల తండ్రిని ఎంతైనా నాకు కొంచెం ఖర్చులు ఒకటి ఉంటాయి. నా బిడ్డ ఏం బట్టి ఇంట్లో కూర్చోలే కదా, బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తుంది. రేపు మా పెద్ద నా బిడ్డ కూడా నౌకరు వస్తుంది. కాబట్టి నేను అంత కట్నం అయితే నా వల్ల కాలేదు. సరే తాత అడుగుతా, వాళ్ళని కూడా అడుగుతా. నీ బలం వాళ్ళ బలం అంతా కనుక్కున్నాకనే ముందరికి పోదాం.
రత్నాకరు మరి వాళ్ళకి అట్లా అంటారు, ఇంకేమైనా ఉన్నదా అని మాట? ఇక నేను మాట్లాడేదే ఉన్న తాత అందులో. నేను అడిగింది నాకు 50 లక్షలు ఇస్తామని వచ్చిళ్ళు. అమ్మాయి చదువుకున్నది, జ్ఞానవంతురాలు, అందంగా మంచిగా ఉన్నది, మా ఓనికి మంచిగా సరితూగుద్దానే ఈ 40కి ఒప్పుకునేది. ఇక అడుగులు అని అంటే 40 లక్షలు ఇవ్వను తాత. ఇక బండి బ్రాసిలెట్ చైన్ వేయకున్నా పర్లేదు. అది నిజమే, కానీ ఆడపిల్లలు ఉన్న కాడ జర తిప్పలు నీకు ఇవ్వాలి, మళ్ళీ అటు ఖర్చు పెట్టుకోవద్దా? ఉంటుంది తాత. నేను ఇప్పుడు అట్లా ఎక్కడ చూసినా నేను ఒక 5 లక్షలకు తగ్గినట్టే తాత. ఏవో తగ్గి జర చూడు ఇక తాత. ఆయనకు అట్లా అంటాను, మరి నీ ముచ్చటేదాని ఉంటే ఆలోచించి చెప్పు. మరి వాళ్ళ ఇష్టం, వాళ్ళనే విచారించుకోమని తాత. ముచ్చటన్నుంటే తాత నువ్వు కూడా ఆలోచించు. అగో ఓమ్మా గీ బాపేందే, మొన్న చిన్నబాబు చూసిన సంబంధం 50 లక్షలు ఇస్తా అన్నారు. వాళ్ళదేమో ఒప్పుకోలే. ఇప్పుడు వీళ్ళు 30 లక్షలు ఇస్తానంటే వీళ్ళదే ఒప్పుకుంటాండేందే? ఆగరాదు బిడ్డ, అమ్మాయి మంచుకున్నదట. ఏంది మంచుకున్నది? ఇక చింటుగానికి మొన్న ఎంత ఎరికేనా 40 లక్షలు. వాడు ఏం చెప్తాండే? వాడు వ్యవసాయమే ఎత్తాండో, వాడు ఇంకా ఏం పని చేస్తాడో కూడా తెలియదు. గవానికే 40 లక్షలు ఇస్తారు. మన తమ్ముడు నౌకరీ ఎత్తాడు. నౌకరీ చేసేటోనికి ఇక 50 లక్షలు లేకపోతే ఎట్లనే? వాడు నెలకి 50-60 వేలు సంపాదిస్తాడు. ఈ అమ్మాయి మంచుకున్నది అనగానే అయిపోయానా? కాదు బిడ్డ, మన ఇంటికి వచ్చిన ఆమె కూడా నౌకరీ ఎత్తది. గదే గిది అనుకుంటే తీయరాదు బిడ్డ. అరే ఆమె నౌకరీ ఎత్తేందే? నౌకరీ చేసినప్పుడైతే కట్నం దేదా? మన నుంచి కావు 40 లక్షలు అంటే మామూలా? ఇష్టం ఇక. బాబు తాత చెప్పింది నిజమేనే. మనం ఇప్పుడు ఈ 30 లక్షలు ఇవ్వాలంటే 30 తంటాలు పడాలి. అవును, ఇక అదే మనకి సంబంధం వద్దు. సపరేట్ ఇంటికి పోదాం. ఆగరా బిడ్డ, తొందరపడకు. మనం ఇప్పుడు వాళ్ళ అంగడితోనే అవుతుంది దారా, ఎగురొద్దు. ఒకసారి బాగా మాట్లాడదాం, విచారించుకుందాం, మనం కూడా విచారించుకుందాం. పెద్ద మనిషి, మేము ఒక 5 నిమిషాలు మేము పక్క పోయి విచారించుకొని వస్తాం. సరే తాత, మీరు విచారించుకోండి. నీకు తరంగాన్ని తలకెత్తేది లేదు. నీకు నచ్చితేనే సంబంధం, మన బిడ్డ మంచిగా ఉంటుంది, మేము మంచిగా ఉంటాము, అందరూ మంచిగా ఉంటాం అనుకుంటే సంబంధం కలుపుకోరి. నువ్వు ఇంత ఎక్కాలి, ఆయన ఇంత దిగాలి. ఇద్దరు గట్టినే పెట్టినట్టుంటే ఎట్లుంటే చెప్పు? కథ నడవదు కదా. గుర్రం అది, మైదానం ఇది, మీ ఇద్దరు ఇష్టం. విచారించుకోపోని. రావే, ఏం చేద్దామంటే తెలుసుకోరా, అదే కంపెనీ, అది ఎక్కడ చేస్తాడు ఆయన, ఏ ఆఫీసు అని అన్నీ తెలుసుకున్నాకనే దిగుదాం. లేకుంటే మనం ఆగలం పడతాం. ఏమవుతుంది బాబు, ఇదంతా కాదు కానీ లాస్ట్కు నువ్వు ఎంత ఫైనల్ చెప్తావు, ఎంత ఇద్దాం అనుకుంటాను చెప్పి. అందుకే బిడ్డ మిమ్మల్ని బయటికి పక్కకి తీసుకొచ్చింది. ఎంత విచారణ చేసుకుందాం, మరి మన శక్తి ఎంత, మరి మనం ఎంత ఇద్దాం అనేది విచారణ కోసం ఇటు వచ్చిన నేను. 35 కాడికి ఇద్దాం. 35 లక్షల అలా ఏది లేదు. పెద్ద మనిషి, మేము కుటుంబ సభ్యులను పక్క పోయి విచారించుకున్నాం. మేము ఒక ఆలోచనకు వచ్చినాం. అమ్మాయిని వీళ్ళకి ఇవ్వడానికి మాకు అంత సమ్మతమే, మాకు ఇష్టమే. మా బిడ్డకు పిల్లగాడు ఇష్టమే, మాకు పిల్లగాడు ఇష్టమే. వీళ్ళ మర్యాదలు నచ్చినాయి. 35 లక్షల రూపాయలు నగదు కట్నం ఇస్తాం. అంతకు మించి మేము అది ఇయ్యలేము, మా వల్ల కాదు. మాకైతే సంబంధం ఖాయమే. పిల్లగానికి ఇంత నౌకరు ఉన్నది, బడికాడ భూమి ఉన్నది, అది కూడా డిమాండ్ భూమి అన్నారు. ఆ బడికాడ భూమి, ఆస్తిపాస్తులు అవి ఉన్నాయి కాబట్టి 35 లక్షలు కట్నం ఇస్తాం. రత్నాకరు, వాళ్ళు 35 లక్షలు ఇస్తారట మొత్తం అందులోనే, ఇక వేరే ఏం లేదు. బ్రాస్లైట్ కానీ బండి కానీ అది ఏది అన్నీ మీరే చూసుకోవాలి. ఇక వాళ్ళకి ఆ శక్తి అది మించిపోతుందట, అంతకంటే ఎక్కువ ఇవ్వలేరట. మరి నీ ఉద్దేశం ఏందో చెప్పు. ఇక ఏంది తాత 35 లక్షలా? ఏమిటికి 35 లక్షలు? నా తమ్మునికి ఏమన్నా కన్నంకరు ఉందా, కాలంకరు ఉందా 30 లక్షలు ఇవ్వడానికి? ఇవాళ రేపు ఇల్లు లేనోడు 20 లక్షలు అడుగుతాడు, పందిరు లేనోడు 10 లక్షలు అడుగుతాడు. నా తమ్మునికి భూమి ఉన్నది, జాగుంది, నెలకు 60,000 జీతగాడు, వానికి 30 లక్షలు ఇస్తారా మీరు? ఏంది మెల్లగా? మెల్లగా మొన్న మా ఇంటి పక్క పండుగ పోరానికి వానికి 40 లక్షల కట్నం. వాడు ఏం పని చేస్తాడు? రోడ్ల పంట తింటాడు, తిరుగుతాడు, అట్టుగానే ఉంటాడు. వానికి ఇంకా భూమి లేదు, జాగలేదు, వానికే 40 లక్షలు ఇచ్చారు. నా తమ్మునికి ఎందుకు 30 లక్షలు? మా చిన్న బాపు 50 లక్షల సంబంధం తెచ్చినా కూడా మా అయ్యకైతే కొద్దిగా నన్న బుద్ధి రాదు, ఏం రాదు. వాళ్ళ సంబంధం వద్దని ఈడ పిల్ల మంచుకుంది, చక్కగా ఉంది. నాకెందుకు అవుతుంది? నా తమ్ముని కోసం నేను కొట్లాడనా? పొల్ల మంచుకుంటే అయిపోయానా? పొల్ల నౌకరీ ఎత్తే అయిపోయానా? గణేష్ గారు నీకు కట్నం ఎంతరా అని అడిగితే వాడు ఏమని చెప్పుకుంటాడు? వాని జాబర్లందరికీ ఏమని చెప్పుకుంటే వానికి ఇబ్బిరికం కాదా? ఇత్తనేమో 40 లక్షలు లాస్ట్కి ఇత్తి ఇర్రి, లేకపోతే మీ ఇష్టం, మీరేమైనా చేసుకోరి. బాబు నేను చెప్పిన కాడికి ఇంటనేమో ఇరు, లేకపోతే మరి నీ ఇష్టం, వాళ్ళ ఇష్టం. ఏందక్క అట్లా మాట్లాడతాను? పెద్ద మనిషి నీకేం చెప్పిన ఫోన్లో 32 లక్షలు ఇస్తామని చెప్పని చెప్తే నువ్వేమో సరే రా మాట్లాడదామని అని అంటవి. మేము వీటికి వచ్చినాక వీళ్ళు 40 లక్షలు అంటే ఎక్కడి నుంచి ఇస్తామే? అయినా మేము పక్క పోయి ఈసారి ఇచ్చుకొని 30 లక్షలు ఇస్తాననే
40 లక్షలు కావాలంటే వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తామే? ఏదైనా ఉంటే పిల్లగాని వాళ్ళ ఇంటికాడే జరగాలి కానీ పిల్లగాని అక్కోళ్ళ ఇంటికాడ ఎందుకు జరుగుతుంది? అబ్బో ఇల్లు అయితే ఏదో కథ ఉన్నదే బాపు, తర్వాత నీ ఇష్టం చెప్తానా. ఈ తిప్పలైతే నీ మడలేను, నువ్వు మంచిగా ఆలోచించుకో. మరి ఎవరు నువ్వు అడుగుతావు ఏమన్నా అడుగు, నాకైతే డౌట్ వస్తుంది ఏమన్నా. అబ్బో బరాబరే మాట్లాడతాను. డౌట్ రాదా మరి? గిన్ని క్వశ్చన్లు ఎత్తాను. 30 లక్షలు ఇస్తాను, 40 లక్షలు బాగా క్వశ్చన్లు ఎత్తాను. మరి ఏమో ఎవరికెరికే మరి మరి అక్కడ చేయాలి కానీ ఇక్కడ ఎందుకు చెప్తారు కార్యక్రమం? మీకు నచ్చితేనే పోతాం వాళ్ళకు లేదా ఇల్లు లేదా వాళ్ళకు వాళ్ళకి ఇల్లు లేదా? నీకు చెప్పినా లేదా? ముందు చెప్పినా లేదా నీకు? ఇప్పుడు ఏమని చెప్పినావు? ఇప్పుడు ఇట్లా మాట్లాడితే కరెక్టేనా? నీకు భూమి ఉన్నదా? పిల్లగాడు కరెక్ట్ ఉన్నదా లేదా? గివి చూసుకోవాలి. ఇల్లేదైతే నీకేంది? నా బిడ్డ ఇల్లు నా ఇల్లు ఏం మాట్లాడతాడా నీ కొడుకు? నేను ఇప్పుడు ఒక మాట మేము ముందేం చెప్పినా సంబంధం ఇష్టమైంది, నా బిడ్డని ఇంటికి ఇవ్వడం నాకు ఇష్టమైంది చెప్పిన. దాంట్లో మీ బిడ్డ ఇన్వాల్వ్మెంట్ ఇప్పుడే గింతాను ఉన్నా అంటే, మీ బిడ్డ ప్రమేయం ఇప్పుడే గింతున్నా అంటే ఇక మళ్ళీ ఇప్పుడు రేపు భవిష్యత్తులో నా బిడ్డకు ఆడబిడ్డతో ఎంత పోరు ఉంటుందో. నా బిడ్డను చెప్పినా చెప్పలేదా? మేము 30 అని చెప్పినావు, 30 లక్షల కాడికి వచ్చినావు రాలే? పెంట పెంటలో సంబంధం అన్నకనే ఉంటావు ఉన్నా ఇప్పుడు వాళ్ళు మాట్లాడాలి. వాళ్ళ ఇల్లు గురించి మీకేంది? నా బిడ్డ కన్నంకర కానంకర సమానం. నా బిడ్డ ఒకరు ఇస్తారు పొద్దున తగ్గిన 30 లక్షల ఫోన్లు 30 కొడుకున్న ముచ్చట కాదు కానీ పిల్లగాని ఇంటికి పిల్లగాని అక్కింటి కూడా జరుగుతున్నప్పుడే నాకు అర్థమైంది. మీరే సంవత్సరాలు నీకేమని చెప్పిన బాపు? ఈ సంబంధం ఎట్లా ఉన్నది? వీళ్ళు గాడికే ముడేసుకొని ఉన్నారు. నేను అద్దె అంటే ఇన్నవా? పుల్ల బంగారం వాళ్ళు ఉన్నది, నాకు నౌకరి ఎత్తది బిడ్డ అని మాట్లాడుతుంది. తక్కువ ఉందని వాళ్ళు గట్లా మాట్లాడతారు. 30 లక్షలు అన్న కాడికే ముడి పెట్టుకొని ఉంటారా? బిత్తిదానా ఎందుకు కొడతానవే? ఈడ మో మనసు లేదా మాట్లాడడానికి? ఎందుకు కొడతానో చెప్పను. ఇప్పుడు నేనేమోరినా ఏమరిందయ్యా? నా బిడ్డ ఉన్న మాట అన్నది. అరే నా బిడ్డ ఉన్న మాట అన్నది. మీరు లొల్లేందే? నాకు అమ్మాయి నచ్చింది, కట్నం ఎంత అయినా ఓకే అని చెప్పిన కదా నీకు. మరి ఇప్పుడు ఇదేంది? దీని లొల్లేంది? మొన్న భూమి కోసం లొల్లే, ఇయ్యాల లొల్లే, ఇది 7 నెలలు లొల్లే చిన్నప్పటి నుంచి. నీ బాబు రారా నీ కాలు మొక్తారా? నువ్వే మంచి చెప్తాను వాడికి అర్థమైతే లేదు. నేను ఏం చేస్తే వాడు అటు పోతే నువ్వు ఏడు పట్టి నువ్వు కరం మీద నువ్వు మళ్ళీ మంచిగా మాట్లాడుతాను. నువ్వు నీ దండం పెడతాను. ఎవరు ఏం చేస్తావే? ఇది బిడ్డలకి ఇది పోతుంది, వాడు అటు పోయి నేను ఎటు పోనే. నమస్తే తాత. ఓ తాత నమస్తే. నువ్వా? అప్పుడు పిలిచివి నాకు గుర్తులేదు. పిల్లగా కుర్చీ పట్టుకరా బాబు. ఏమైంది తాత? ఏ పుల్లగాడు రాత్రి నుంచి అన్నం తినలేదు. నేను ఆ పిల్లనే చేసుకుంటా. ఇక ఎట్లనే చేసి ఆ తాత దగ్గర పోయి మాట్లాడి రాపో, ఆ 35 లక్షలు ఒప్పుకొని రాపో. ఆ పిల్ల చదువుకున్నది, మంచిగా ఉన్నది. మేము చెరువు పని చేసుకొని పైసలు సంపాదించుకుంటాం. నువ్వు ఆ పిల్లని ఓకే చేసుకొని రాపో తాత. తాతకు చెప్పి రాపో బాపా అని నన్ను అంటాడు. వాడు తింటలేడు రాత్రి నుంచి. నచ్చింది అన్నప్పుడు చేద్దామా? మీరే ఇంటలేరు అయితే మీ బిడ్డ మీరే వినకపోతుంది.
ఇక మేము ఇంటామని వచ్చిన తాత 35 లక్షల కాడికి ఒప్పించి వాళ్ళకి చెప్పిరా. సరే తప్పకుండా చేద్దాం ఈ పని, వాళ్ళని ఒప్పిద్దాం చేద్దాం, అప్పుడే అయిపోయే పని ఇది. గంతే గందుకోసమే వచ్చిన నేను. సరే చేద్దాం. మరి మళ్ళా మీ బిడ్డకి వాళ్ళు ఎవరు మాట్లాడకుండా పని చేయాలి. నేను దానికి జిమ్మదారు నేనే తాత. నా బిడ్డ కదా పెళ్ళి అయిపోయారు, నా బిడ్డ కానీ నా అల్లుడు కానీ ఏమనుకుంటే జిమ్మదారు నాది. ఇప్పుడే పోయి వాళ్ళకి చెప్తా, నేను పోయి చెప్పి రప్పించే పని చేస్తా. కలిసి వస్తే ఈ నెల లోపల పెళ్లి చేద్దాం పోని. అంతే తాత. మరి మళ్ళీ మీ బిడ్డ మీరు ఇంకేమన్నా మళ్ళా గిల్లి అయితే మాత్రం నడవదిగా. నీ మాట పోనీ మాట పోయే పని చేయకుండ్రి, అందరు మంచిగా ఉండాలి, కలిసిపోవాలి కానీ విడిపోవద్దు. ఓకే తాత, నీ మాట ఓకే. ఓయ్ ఇన్నే అగో బాపును తమ్ముడత్తారు లే. మాట్లాడు, నేను మాట్లాడతా కానీ ఇప్పుడే ఎత్తాలా? ఇప్పుడే ఎత్తాను. ఇక బిడ్డ ఇక వానికి ఆ పిల్ల మంచిగా నచ్చిందట్రా. ఇక అందుకే వాడు ఎంత కఠినమైన మనిషి బాబు, ఒప్పుకోమనంటే ఆ మా మూతరవుతా అతను పోయి రమ్మన్న వాళ్ళ దగ్గరికి. నేనేమన్నా చేసుకోగద్దన్నా వాని ఇష్టం, వాని పెళ్లి ఇష్టం. ఏడికి పంపించిన? వాళ్ళ దగ్గరికి పంపించిన. అవునా? 35 కాడికి ఒప్పుకొని రాపో. మరి వాడు నాకు అదే పిల్ల కావాలని పట్టుబట్టిండే, అందుకే నీ మీద సీరియస్ అయ్యింది బిడ్డ. వాడు ఆలోచించేది ఏంటంటే అమ్మాయి చదువుకున్నదిగా వాంతో జాబ్ చేసుకుంటుంది అన్నట్టు వాడు ఆలోచించాడు. అట్లా నేనేం ఆలోచిస్తలేను కావచ్చు కదా. అరే నువ్వు కూడా ఆలోచించినావు వాడు అన్నాడు. నువ్వు చిన్నప్పటి నుంచి అరే గవానికి తెలుసా అనే రేపు మాపు అయితే లగ్గం చేసుకుంటాడు, ఇంకెరకలేదా? అరే నువ్వు కూడా అట్లా మాట్లాడితే ఎట్లా మాట్లాడతాడు? నా పెళ్లి కానియవే అంటాడు. నా తమ్ముడు ఆవేశంలో నా తమ్మునికి మంచిగా బతకాలే, వాడు చెప్పుకునే కాడ మంచిగా ఉంటది అని నేను మాట్లాడితే వాడే ఎక్కువ 35 లక్షల కంటే ఎక్కువ వచ్చిన లక్షలు నాకే తెచ్చిస్తాడా? కొద్దిగానన్నా అక్కతో ఎట్లా మాట్లాడాలి ఏంది అన్నది తెలుసుకొని మాట్లాడరా. ఇయ్యాలనే గిట్లా మాట్లాడుతాను, నువ్వు రేపు పెళ్ళం వచ్చినాక నన్ను తీసిపారేవన్న నమ్మకం ఏంద్రా? కాదురా తల్లి, వానికి పిల్ల బాగా నచ్చిందట. ఇక బాగా నచ్చి నేను అక్కని అనుకుంటే ఎవరిని అంటేనే బాబు, అక్క నన్ను తిరిగితే నేను అక్కని తిరిగితే వీటికి అన్ని పట్టించుకుంటారానే. నేను నీతో తప్ప అక్క ఈ కాళ్ళు మొక్కి అక్కని తీసుకొని వద్దాం బావే, రేపు పోదాం ఏదైనా మంచిది మనం అంతా క్లియర్ చేసుకుందాం బాబు అని అన్నాడు బిడ్డ. అంటే నేను ఇల్లు బయలు వచ్చిండ్రా, నువ్వు లేకుంటే మేము ముందడుగు ఎత్తాం అరు తల్లి. ఏమంతవయ్యా చెప్పు. సరే మామ, నేను దానికి చెప్తా కానీ అయినా వానికి పిల్ల నచ్చింది, ఇద్దరు జాబ్ చేసుకుంటారు అనుకుంటాను. ఆడ గొడవ సిచ్యువేషన్ అయ్యే వల్ల వానికి ఏం చేయాలనో అర్థం కాలే. ఏదో వాడు కోపానికి వచ్చేయండు, అర్థం చేసుకోవాలి కదా. నేను కూడా నేను కొట్లాడింది ఎవరి కోసం అయ్యా? నా తమ్ముని కోసమే కదా. నా తమ్మునికి 4 రూపాయలు వస్తే వాడు మంచిగా బతుకుతాడు అని నా ఆశ. గాని నేనేమన్నా వానికి పెళ్లి చేయొద్దన్న ఉద్దేశం ఉందా? వాని పెళ్లి చెడగొట్టాలనుకుంటానన్నా. నాకు గంత మందిలు అనే వరకు అంతే ఎట్నో అనిపించింది. ఇక అవన్నీ మనసులో పెట్టుకోక బిడ్డ, కూడకూడదాం రేపు మా పని ఖాయం చేసుకొని రమ్మని ఆయనను. ఏమన్నాడు లాస్ట్కి? ఏమన్నాడు? ఇక అదే 35 ఫైనల్. 35 అయితే 35 అయితే పైసా ఏమున్నది మా, వాళ్ళిద్దరు జాబ్ చేసుకుంటే రావా పైసలు? కానీ పిల్ల మంచిగా ఉన్నది. అది కూడా వాటి మంచిగా అనుకున్నది. కానీ సరేరా తమ్మి, ఏదో నా తమ్ముడే కదా, నా తమ్ముడు నన్ను అనపోతే ఇంకెవరు అంటాడు. బాపు ఆ మూతరేవు తాతకు ఫోన్ చేసి మరి వాళ్ళకి ఫోన్ చేసి మంచి రోజు చూసుకొని లగ్గం ఖాయం చేసుకొని ముహూర్తం పెట్టుకుంటే అయిపోతుంది. మరి చెప్పు వాళ్ళకు. తాత నేను పోతాను కానీ పని చూసుకుంటా. రైట్ తాత. శంకర్ తాత. తాత నమస్తే. నమస్తే. అంత బాగానా? అంత మంచిగా తాత, అంత మంచిగా. ఇప్పటికైతే అంత మంచిగా. అమ్మ ఇట్లా మంచిగా ఉన్నదా? మంచిగానే ఉన్నాం. మీరే మొన్న గట్ల అయిపోయా, మరి ఇప్పుడు ఒక పని మీద వచ్చినా. ఏం చేయాలి తాత? మనం ఫోన్ లో మాట్లాడుకున్న ప్రకారం వెళ్దామని నేను వస్తే ఇగో అన్ని ఒకటేసారి జరిగాయి కదా. సరే అట్లా అయినా మంచిదే. ఇప్పుడు నువ్వు అన్న కాడికే నేను సెటిల్ చేసి తీసుకొచ్చిన. సరే తాత, ఇప్పుడు మనం ఫోన్ లో మాట్లాడుకున్న ప్రకారంగా నాకు కాకుండా ఒక 3 లక్షలు ఎక్కువ 35 లక్షలు ఒప్పుకున్నా. నాకు ఇష్టమే, నా బిడ్డకి ఇష్టమే, నేను అక్కడ సంబంధాన్ని ఖాయం చేసుకుని వచ్చిన. నేను మీరు అన్న మాట మీద నిలబడి మీరు నడువుండ్రి, వాళ్ళని నడిపించే బాధ్యత నేను తీసుకుంటా. ఉన్నావానే? తాత వచ్చింది, కొన్ని మంచిలు పట్టుకురా. మందు కాదు, మాకు కాదు, అట్టి ఛాయ్ నీళ్ళు. ఇప్పటికి అంత మంచి అమ్మా. మరి మీ బిడ్డ సంగతి, మీ సంగతి ఏంది? ఏ అను లేదు, ఇను లేదు, అంత ఓకే అవుతుంది.
మీరు అనుకున్న కాడికే ఓకే చేద్దాం. పిల్లగాడు బాగా ఇష్టపడ్డాడు, వాళ్ళు దాటిపోరు. మీ బిడ్డ కూడా ఇష్టపడ్డది, మీ బిడ్డ కూడా దాటిపోదు. అన్నిటికీ మంచిగా లింకు కలుపుతాయి. అదా నా బిడ్డను విచారించినాక ఇష్టం అన్నాకనే నేను వచ్చిన అక్కడికి. సరే, మనం ఫోన్ లో మాట్లాడుకున్న 32 లక్షలకు నేను ఇంకొక 3 లక్షలు అక్కడ జరిగింది ఏంది ఖాయం చేసుకుందాం అనుకున్నాం. అదే కానీ అక్కడ జరిగింది ఏంది, వాళ్ళ ఆడబిడ్డ కొద్దిగా ఓవర్గా మాట్లాడింది అంతే కదా. ఆడబిడ్డ ఓవర్గా మాట్లాడింది. ఆమె ఎప్పటికుంటుందా అని ఎన్నడో ఒక రోజు అత్తపోతే మళ్ళీ వీళ్ళిద్దరు చదువుకున్న వాళ్ళైనా ఇంటికానే ఉంటుందా నీ బిడ్డ? నా బిడ్డ ఇంటికా ఉండదు, పిల్లగాడు ఇట్లా మరిగా పోయి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళే బతుకుతారు. 60 దినాలకు చీర రైక ఇక వస్తుంది ఆడబిడ్డ. వాళ్ళు ఏమన్నారు మరి? ఓకే మీరు అన్న కాడికే ఓకే చేసి తీసుకొచ్చిన. ఆయన కూడా వచ్చి నాతో చెప్పిండు, చెప్తేనే నేను బయలుదేరి వచ్చిన. అన్నీ ఓకే చేసుకొని ఈ నెల లోపల లగ్గం. మా బావగారు కలిసిండు, రత్నాకర్ వచ్చిండు, నా దగ్గరికి వచ్చి చెప్తేనే వచ్చిండు, లేకపోతే నాకేం తీట. సరే తాత, మరి ఇక నువ్వేమంటావే? ఏమంటావంటే వాళ్ళ ఆడబిడ్డే కొద్దిగా అంత తీసి పరేసినట్టు మాట్లాడే. ఇక 35 లక్షల వరకు నాకు ఇష్టమే తాత. సరే తాత, అన్నీ ఓకే అని అనుకున్నట్టుగానే జరుగుతాయి. నేను వచ్చినందుకు, వాళ్ళు చెప్పినందుకు, మీరు చెప్పినందుకు, వచ్చినందుకు, నా మాట దక్కించినందుకు నాకు కూడా సంతోషమే. ఇక నేను మెల్లగా వేరే పనులు ఉన్నాయి, మరి పోవాలి. పోయేస్తాను. అనుకున్నట్టుగా ముందుకు పోదాం, పెళ్లి చేసేద్దాం. నమస్కారం బావగారు. నమస్తే నమస్తే. అంత మంచిగా అక్క బాగున్నారా? అంత మంచి. సేటు నమస్తేనే. నమస్తే సేటు. బాగున్నారా? బాగానే ఉన్నాం. కొడుకు రాలేదా? అత్తండు. ఏడు కనపడతలేడు మరి. రత్నాకర్ తాత చెప్పు తాత. మరి బట్టల సంగతి ఏంది, పెళ్లి బట్టల సంగతి? వాళ్ళు 10,000 ఇస్తే నువ్వు 20,000 ఇవ్వాలి. మరి అట్లా తీసుకుంటారా, లేకపోతే ఎవరికి వాళ్ళు తీసుకుంటారా? వాళ్ళ పైసలు ఇస్తే వాళ్ళ పైసలతోటి వాళ్ళు, మీ పైసలతోటి మీరు కొనుక్కుంటారా? ఎట్లా చెప్పుని. వాళ్ళు ఎట్లా అంటే కట్టిన తాత, నేను పిల్లగాను వెనుకపోతానా? మరి మాట్లాడుకోరా. 10కి 20 అంటే 20 ఇస్తా. లేదు మా బట్టలు మీరు, మీ బట్టలు మీరు తీసుకోవాలంటే దానికైనా ఓకే అంట. మరి మాట్లాడరా? ఇక గణేష్ను కూర్చున్నట్టు కూర్చుంటే ఏలాము? అరే ఇప్పుడు మరి అదే వాళ్ళని అడుగు. ఆ పిల్ల శంకర్, మీ సంగతి ఏందా చెప్పు. మాదేమున్నది బావా, మేము అబ్బాయికి తీసుకుంటాం, మీరు మా బిడ్డకి తీసుకోండి. ఇది వెనకటి నుంచి వచ్చే సాంప్రదాయమే, ఓళ్ళకోళ్ళు తీసుకోవడం, మార్చుకోవడం అనేది. ఏమంటావే, సప్పుడు చేయమైంది? ఏముండదు, మనం ఇంటికాడ మాట్లాడుకోలేదా? అబ్బాయికి మనం తీసుకుందాం, బిడ్డకు వాళ్ళు తీసుకుంటారు. గట్లే నువ్వు అన్నట్టుగానే చేద్దాం. ఏమైందో ఇవాళ అన్నట్టే తీసుకుందాం. ఏంది మీరు తీసుకోండి, మేము తీసుకుంటాం. మీరు 10,000 ఇస్తే మేము 20 ఇస్తాం, మీరు 20 ఇస్తే మేము 40,000 ఇస్తాం. ఎవరి వాళ్ళు తీసుకుంటే అయిపోతాయి కదా. మళ్ళీ మేము మీరు ఇవన్నీ ఎందుకు? ఎందుకు బిడ్డ, వాళ్ళకు మనం తీసుకుందాం, వాళ్ళు మనకు తీసుకుంటారు. నువ్వు ఒక బిడ్డ సరేది అట్లే. కానీ అది కాదు బాపు, ఒక్కసారి ఆగు, ఏం కాదు. కానీ మీ మరదలకు బట్టలు నువ్వే తీసుకో. ఇక మీరు మేము తీసుకుంటాం, మీరు తీసుకుంటాం అనద్దు. మీ మరదలు మీ ఇంటి ముందట ఉండేదే పిల్ల, సొమ్ములు మీ ఇంటి ముందటనే ఉంటాయి, పిల్ల మీ ఇంటి ముందటనే ఉంటుంది, అందం మీ ఇంటి ముందటనే ఉంటుంది. అన్నిటికీ నువ్వే చేయాలి, ముందు పడాలి. నీ పెళ్ళినప్పుడు ఎట్లా చేసుకున్నావు గట్లా చెయ్యి. ఇక మీ పిల్లగానికి వాళ్ళు కూడా ఇచ్చే పైసలల్లో అయ్యో అల్లునికి బట్టలు పెట్టినట అనేటట్టు అక్కడ కొని మీ తమ్ముడికి కూడా. అయ్యో అదిగా తాత, ఎవరి వాళ్ళు కొనుక్కుంటే మంచిగా ఉంటుంది, ఏళ్ళు ఉండదు కదా అని నేనంటానా. వాళ్ళు ఇచ్చిన కట్నంలో 1,00,000 రూపాయలు బట్టలకే అవుతుంటాయి. ఓ బిడ్డ, నువ్వు వాళ్ళు వచ్చిన కంచి ఒకటే గులుగుడు గులుగుతాను, బాగా రాదు. కోపం తిట్టవని పెండి వచ్చినవే. ఏందన్న ఇంకా షాపింగ్ మొదలు పెట్టినట్టు ఉన్నారు కదా, ఇంతసేపు సగం షాపింగ్ అయిపోవచ్చు అనుకున్నా కాదు. ఏడ స్టార్ట్ చేయనిస్తలే, వాళ్ళు వీళ్ళు ఎప్పుడు అచ్చిలు పొద్దుగాలంగా ఇంతసేపటి దాకా ఇంకా షాపింగ్ స్టార్ట్ కాలేదా? నువ్వు ఇటు రావే, ఆ మాట పోయి చూపిస్తాడు. అయ్యో బిడ్డ బంగారు తల్లి, ఇటు రారా తమ్మి. అమ్మాయి వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయికి ఉంచురు ఫస్ట్. పెద్ద బార్డర్ చీరలు ఉంచురు. ఎట్లా తీసుకోండి, బాగుంటాయి. పెళ్లి 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 చీరలు, పెళ్లి మెత్తటి అన్నీ ఇస్తా అన్న. ఒక్క నిమిషం.
అక్క ఇది ఓకే అక్క. ఇది ఎట్లుంది? ఇది మంచి లేదు. ఒక పెద్ద బార్డర్ చీరలు వేయమంట ఆగు. ఇదేమందం ఉంది మేడం. పెద్ద బార్డర్ చీరలు చూపిరా. అబ్బాయి పెద్ద బార్డర్ శారీస్ అనుకో. అబ్బాయి ఏడి పెళ్లి కొడుకు మీరేం మాట్లాడరా? సెలెక్షన్ చేయరా అమ్మాయికి? నేను చేస్తా, వానికి తెలియదు. మా తమ్ముడు ఓ మామ ఇక్కడ మనం ఏం చేస్తాం సపరేట్గా వానికి షాపింగ్ అనే చేద్దాం. అరే వానికి సంబంధించిన మీరు తీసుకుంటారు దానికి సెలెక్షన్ చేస్తాడట కదా వాడు. ఉంటావా రేడా? ఉండు ఆ అమ్మాయికి నచ్చింది ఒకటి సెలెక్షన్ మీరు తీసుకోపోరి. నేను మాట్లాడుతాను. లేకుంటే మనం ఇక బంగారం కాడికన్నా ఒక పని పోయే బాబా చెద్దర్లు తెరపత్రం మరిచి వచ్చావు మరి. అవి ఇది ఉంటే షాపింగ్ కూడా ఇక్కడ. నీ కథ అప్పుడు నా పెళ్ళప్పుడే మొత్తం నైట్ 11 దాకా షాపింగ్ చేసి అయ్యో ఈ చీర మంచిగా ఉన్నట్టుందిగా. ఇగో ఈ చీర మంచిగా ఉందే, ఇది తీసుకో. అమ్మ ఈ చీర బాగుంది, మంచిగా ఉంటుంది బిడ్డ కలర్. తీసుకో అక్క. ఈ చీర నచ్చింది నాకు. ఈ చీరనా? నాకు ఈ ఒక్క చీరకే 20,000 ఉంది. ఇంత బరువు ఉంది చీరే. గిది ఎట్లుంటది? అంత గుడ్డి గుడ్డి, ఇది మంచిగా లేదు. అక్క నాకు ఈ చీర నచ్చింది. అమ్మ నాకు అదే కావాలి. సరే బిడ్డ నీ ఇష్టం, ఇదే తీసుకుందాం. ఆమెకు నచ్చింది ఇది. అంటే ఈ చీరకు ఒక్కొక్క దానికి 20-25,000 ఉన్నాయే. 25,000 చీరే పెళ్ళిలో ఇట్లా కట్టి అట్లా ఇడిచిపెట్టేదేనే. దాన్ని మళ్ళీ కడతామా? అలకటి తీసుకో, నీకే అక్కడికి వస్తాయి మళ్ళీ తర్వాత కూడా. అమ్మ చూడమ్మా, ఆమె కట్టుకుంటా నేను కట్టుకుంటానా? ఆమెకు నచ్చిందని తీసుకోరాదు బిడ్డ. వెళ్ళి మళ్ళీ వేసుకుంటారా? అది కాదమ్మా, ఈ చీరలు మస్తు బరువు ఉన్నాయి. ఈ కలర్ కూడా మంచిగా ఉండదు. లేదక్క, దానికి ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది, బయట చేయించుకునే పని ఉండదు. సరే మీ ఇష్టం, మీకు నచ్చినవి తీసుకోరు. హలో గణేష్, ఎక్కడున్నావు? నువ్వు ఇక్కడ రా ఒకసారి. ఇక్కడ మీ అక్క నేను చీరలు వేస్తే నచ్చలేదు ఆమెకు. నేను పట్టుకుని ఆమె మెస్తలేదు, ఆమె పట్టుకుని నేను మెస్తలేను. ఒకసారి రా. అక్క అయిపోయిందా? దగ్గర పడ్డట్టేరా. నీ బాబు రమ్మంటాను బంగారం కాడికి. తీసుకుంటారా? తీసుకుంటాను పో, నేను ఒకసారి రమ్మంటాను. మరి ఎందుకో ఇలా షాపింగ్ అయిపోతే బంగారానికన్నా పోతున్నది. అయిపోయినట్టే దగ్గర పడ్డది. నువ్వు ఫంక్షన్ హాల్ కాడిపోయి బ్యాన్ ఇచ్చినవా? ఫంక్షన్ హాల్ అయిపోయింది, డెకరేషన్ అని మాట్లాడినా, వంటలోని కూడా మాట్లాడినా, అన్నీ అయిపోయినట్టు, అన్ని దగ్గర పడ్డట్టు. ఏమైంది? రమ్మన్నారట. అయిపోయిందా? ఏంటిది అయిపోయేది? నేను ఒకటి పడితే ఆమె ఒకటి పడుతుంది. ఆ చీర వద్దంటే నాకు అదే కావాలంటుంది. ఒక్కొక్క చీరకి 20,000 ఉన్నాయి. ఈ పెళ్లి చీరలు గంత రేటు అవసరమా? కాదే, వాళ్ళు ఇష్టం ఉన్నాయి తీసుకొని, వాళ్ళు ఇన్వాల్వ్ కాదు. అందుకనే మీకు నిన్ను వాడి పోసుకుంటూ తీసుకొని ఏదన్నా కానీ ఎట్లన్నా కానీ ఏమట్లేనే. నువ్వు చెప్తున్నావా? వాళ్ళ పైసలు వాళ్ళకి ఇద్దాం, మన పైసలు మనతోని. వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఎన్ని లక్షల బట్టలు అన్న తీసుకొని మంచిగానే ఉండు. కొని చూడని పెద్ద పెద్ద రేట్ల చీరలు పడుతుంది. ఏమో ఉడవని మళ్ళీ నీ మీద పోతుంది అంత లొల్లి అంతా. నోరు మూసుకొని వచ్చిన ఏమైంది? బంగారం ముచ్చటమే. బంగారం కట్టి నువ్వు అయితే అన్నిటికి భయాన్ని ఇచ్చిన అవుట్ ముచ్చటేనా? అన్నీ అయిపోయినాయి మామ, అవన్నీ అయిపోయినాయి. కానీ ఒక బంగారం కాడ పోతే అయిపోతుంది. మన టైం వేస్ట్ చేసేందుకు వాళ్ళ బట్టలు అయిపోతాయి, మనం పోయి బంగారం కాడ మాట్లాడితే అయిపోతుంది. ఆయన ఏడి శంకరం ఉన్నాడు కదా. ఓ రారా, అదే ఇట్లా బంగారం షాప్ కాడి పోందా. పైసలు తెచ్చినావు అనబ్బా? అదే బాబా, పైసలు ఆయనకి ఫోన్ చేసి ఇదివరాక వాళ్ళకి ఎవరికి యాక్సిడెంట్ అయిందట. ఆ పైసలు పట్టుకున్నాడు, హాస్పిటల్ పోయినంటాడు ఆయన. ఇక పైసల కన్నా ఇబ్బంది ఉన్నది బాబు కొంచెం. అరే ఇప్పుడు బంగారం కాడ మరి ఏం కడతావు? అదే బాబా, అదే ఆలోచిస్తున్నా నేను. నువ్వు ఫోన్ చేసినావు. ముందు చదువుకో బాబాయ్. మరి చదువుకున్నా బిడ్డ, నేను ముందుగా చదువుకొని ఆయనకు మాట్లాడి చెప్తే నువ్వు వాడికి పో, నేను పైసలు కొడతా, ఫోన్ కొడతా అంటే వచ్చిన బిడ్డ ఆయన. అది కరెక్ట్ పద్ధతి కాదు బాబా. అసలు నువ్వు మాట్లాడే పద్ధతి కాదు. ఏం పద్ధతి? గట్టిగా మాట్లాడకు బాబు, వాళ్ళని ఇంటర్వ్యూ గట్టిగా మాట్లాడకంటే పైసలు కట్టాలి. గట్టిగా మాట్లాడు కాదు, పైసలు కట్టాలి. నేను ఆడ పైసలే కట్టాలి బాబు ప్లీజ్. అయితే విషయం ఏంటంటే పైసలు నాకు అందలేదు, అది పరిస్థితి. అట్లా కాదు బాబు,
ఇది పద్ధతి కాదు. ఇగో నేను మగ నేను మొగని పెళ్లి చేస్తాను. అప్పు పోతే బయట అప్పు పుడుతుందానే మళ్ళీ అట్నే దండం పెడతా. అరే నీ కథ ఎట్లున్నదంటే అందుతే కాళ్ళు లేకుండా చుట్టాను అట్లా బావ. నీకు అట్లా కాదు మనం విజయం బావ. ఇది ఎప్పటికి వెళ్ళకాలం జీవితం పిల్లల సమస్య పిల్లల జీవితం బావ. ఇది ప్లీజ్ బావ దండం. అది నువ్వు గుర్తు ఫస్ట్ పిల్లల జీవితం నా ఆడబిడ్డ జీవితం బావ. నా ఆడబిడ్డ అవునా నేను చెప్పేది. నువ్వు రేపు పొద్దున పెళ్లిలా నేను అన్ని రెడీ చేసుకుని ప్లీజ్ బావ. నేను అర్థం చేసుకో. నేను అన్ని రెడీ చేసుకుని పెళ్లికి దూగిన వాడు టైం మీద వాడు యాక్సిడెంట్ అన్నాడు బావ. ప్లీజ్ బావ. ఇప్పుడు రేపు పొద్దున పెళ్లి పెట్టుకున్నా. అదే నాకు తెలుసు. పెళ్లిలో నేను బంగారం చూపించకుంటే రత్నాకర్ గాని కోడలు బంగారం పెట్టలేదురా నన్ను అంటారు కానీ కట్నం వేయలేదని నేను అన్నారు కదనయ్యా. అదే నాకుంటే చిన్నతనం నా బిడ్డకు బంగారం లేపు నాకు చిన్నతనం కదా బావ. బంగారం లేపు బావ. నేను ఏమంటాను బయలుదేరేటప్పుడు కూడా ఫోన్ చేసిన బావ. వాడికి యాక్సిడెంట్ అయితే ఎవరికో వానికి వారంలో పెళ్లి ఉన్నది. ప్లీజ్ బావ పెళ్లి వరకు ఇస్తా. పెళ్లి ఇస్తా బావ. ఎన్ని ఇస్తావా నాకు తెలియదు. ఈ ముచ్చట నాకు తెలియదు. నమస్తే సేటు. నా బిడ్డ పెళ్ళికి బంగారం తీసుకొని వచ్చినాం సేటు. నాకు ఇస్తాను మోసం చేసిండు. కొన్ని పైసలు కావాలి సేటు. ఆయన సర్దుబాటు చేయగలుగుతారా ప్లీజ్ సేటు? జర దండం పెడతా. నేను ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత ఇస్తా సేటు. సేటు దండం పెడతా సేటు. నా బిడ్డ పెళ్ళి ఆగిపెట్టేట్టున్నది. హలో అన్న, పెళ్లి బంగారానికి వచ్చినావు అన్న. పైసలు అన్న పైసలు పడి ఇస్తానని మోసం చేసాడు అన్న. పైసలు అంటే చూడరాదన్న. అయ్యో దేవుడా, నా బిడ్డను మంచిగా పెంచుకుంటే మంచి చదువు నా బిడ్డతో సంబరాలు చేసుకుందాం అనుకుంటే మధ్యలో మోసం చేసిపోయా. ఏ దగ్గర నుంచి మాటలు బాబు, ఆ మామ ఎడతా అంటే ఆ మామ ముఖంలో నాకు నువ్వే యాదొస్తున్నవే. నా పెళ్ళప్పుడు నువ్వు ఎన్ని కోసలు పడ్డావో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇన్ని రోజులు నేను వాళ్ళ మీదకి ఇది ఇయ్యరా అది ఇయ్యరా అని ఎట్లా పడితే అట్లా మాట్లాడినా మా మామ గంతగానం ఎడతాండే. నీకు యాదుందానే, నా పెళ్ళి అనుకోకుండా ఖాయమైనప్పుడు నీ అల్లుడు నాకు 4 రోజులలో ఇంత పైసలు అప్ప చెప్పాలి, లేకపోతే నేను ఊకోనంటే నువ్వు మన ఇంటి వెనక చిన్నబాబు దగ్గర పోయి అరే తమ్మి నాకు పైసలు కావాలరా అని నువ్వు ఆ చిన్నబాబు కాళ్ళు పడితే నాకు ప్రతి ఆడపిల్ల తండ్రి పరిస్థితి ఇదే కావచ్చు అని నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. పాపం మామైనా ఏం చేయగలుగుతాడే. దీపావళి కట్టినాకు నీ అల్లుడు ఏమన్నాడు, నాకు బండి కావాలంటే ఈ పంట పైసలు వచ్చినాక ఇత్తో పెట్టా అని నువ్వు ఎంత కోసపడ్డావే. ఆ మామ పరిస్థితి కూడా అదే కావచ్చు బాబు. నువ్వు ఒక్కసారికి ఎట్లనో గట్లా ఆ బంగారు షాపునితో మాట్లాడి ఒప్పుకోయే, నీ పదరితో పంపియే. అది ఎవరు మన ఇంటి పిల్లే కదా, దానికి మనమే బంగారం పెట్టుకుందాం. మామ పైసలు ఇచ్చినాకనే మనం అడగట్టుకుందాం. నేను పోయి మామతో మాట్లాడతా, నువ్వు జర ఒప్పుకోయే. మామయ్య రమ్మని మరి పోదాం, నేను ఒప్పుకుంటారా. నేను పోయి మామతో మాట్లాడతా. రమ్మని పో, తీసుకుందాం పో. అయ్యో మామ ఎందుకు ఎడుతున్నావు? ఏడవకూకో. నువ్వు ఏడవకు మామ. నువ్వు ఏడుతుంటే నాకు మా నాయన
గుర్తొస్తాడు. నా బిడ్డ సడతానే బిడ్డ వాడు పైసలు మోసం చేసిండు బిడ్డ. నాకు అర్థమైంది. ప్రతి ఆడపిల్ల తండ్రికి పెళ్లి పెట్టుకుంటే గిన్ని బాధలు ఉంటాయని నేను తెలుసుకోలేకపోయినా. నా తమ్మునికి పైసలు ఎక్కువ రావాలని మూర్ఖంగా మాట్లాడినా కానీ గిన్ని గోసలు ఉంటాయని నాకు ఇప్పటి వరకు అర్థం కాలే. నువ్వు ఏడుతుంటే నాకు మా నాన్న యాదొస్తాడు. నువ్వు ఏడవకు. మా నాన్నకు బంగారం షాప్ అయినా తెలుసు. ఆయన మర్యాదతోని బంగారం ఇప్పిస్తాడు. వద్దు, నువ్వు నాకంటే పెద్దవాడివి, నా తండ్రి తర్వాత తండ్రి వస్తుంటాడివి. నాకు దండం పెట్టద్దు మావా. నువ్వేం రంది పడకు సరేనా? బంగారం కాడికి పోయి మర్యాద పూర్వకంగా బంగారం తీసుకొని మాట్లాడుతుంటే మీ పైసలు ఉంచుకొని అది కాను నా బిడ్డకి ఇచ్చాడు. మొత్తం ఆ పేరుతో ఒప్పుకున్నాడు. 35 లక్షలు మొత్తం ఆ పేరుతో. కాకపోతే వాడు మోసం చేసిండు బిడ్డ. నా బిజినెస్ ఉందాను. నువ్వు కొంచెం మీ అయ్యకు నచ్చ చెప్పు బిడ్డ. నేను చెప్పిన నా పెడతా బిడ్డ. వద్దు, నా బిడ్డకి తెలియదు. నీకు బిడ్డ ఏమి వచ్చినా నువ్వు నా బిడ్డ తెలిస్తే బాధపడుతుంది వీడు. నేను తెలియని తండ్రి, ప్రతి తండ్రి ఇట్లనే ఆలోచిస్తాడు కావచ్చు. ఏ కష్టం తన బిడ్డ నువ్వు ఏడవకు మావా. ఓకే ఏడొద్దా. నువ్వు ఫస్ట్ కళ్ళు తీసుకో. మళ్ళీ బయటకు వస్తే యూత్ ఏడుతుంది. బంగారం కడిపోయి మాట్లాడి మన మర్యాద మీద తీసుకుందా. మా అయ్యకేం మర్యాద లేదా? బంగారం ఎంత తీసుకుందాం మరి? నల్ల పుసల దండ తీసుకో. మొత్తం 15 తులాలల్లో అన్ని వస్తువులు రావాలి బిడ్డ. ఇప్పుడు పట్టగొలుసులు మనమే పెట్టడు. పట్టగొలుసులను వంకుంకురం కాగానే 15 తులాలు. సేటు చైను 3 తులాలు అయితే మంచిగా ఉంటే 3 తులాలు పెట్టు. ఇంకా బంగారం ఎక్కువైనా మస్తే తక్కువైనా మస్తే కానీ మంచిగా వచ్చేతాడు. చైన్ గట్టిగా వేయించు. మరి మోడల్ ఏదో చూసుకో. అంటే మనకి ఇక్కడ లక్ష్మీదేవి వచ్చేటట్టు పెట్టి చేసుకుందాం. చూడడానికి బాగుంటుంది. బాగుంటాయి మామయ్య. చెడు 15 తులాలల్లా ఒరిజినల్ క్వాలిటీ బంగారం వచ్చేటప్పుడు అన్ని వస్తువులు రావాలి. 15 తులాలకు పావులు ఎత్తి ఎక్కువైనా మంచిదే తక్కువైనా మంచిదే. ఏడ రాజీ పడకు. పైసలు కాడేం భయపడకు. 1,00,000 ఎక్కువైనా నేనే ఇస్తా. పైసలు ఇంకెవరిని అడగాల్సిన పని లేదు. ఎన్నో చెట్టు ఓకే. ఐటెం బరాబర్ ఉంటుంది. 916 క్వాలిటీ ఉంటుంది. మీరు బయట చెక్ చేయించుకున్నా కూడా ఓకే ఉంటుంది. మనం ఫస్ట్ చిన్నప్పటి నుండి దగ్గర పరిచయం కాబట్టి ఎంతో కొంత చూసి చేద్దాం. అయ్యా పైసలు తెమ్మంటే తెచ్చినా అనయ్యా? అడ్వాన్స్ ఇచ్చిపోదాం. నీ దగ్గర ఎంత ఉన్నాయి ఇప్పుడు? నా దగ్గర 50,000 నువ్వు 2 లక్షలు తెమ్మంటే కదా ఇచ్చిన 2 లక్షలు. 2 లక్షలు అంటే ఇన్ని అగిరి అయ్యి చెట్టు. ఇగో ఇది తీసుకో చెట్టు. అవి లెక్క పెట్టుకో. ఓం కంకణం బద్ధ్వా येन बद्धो बले राजा दानवेन्द्रो महाबल तेन ज्ञां परबध्नामि रक्षाकबन्धनमाचरेत् रक्षाकबन्धनमुहूर्तस्तु मुहूर्तोऽस्तु तथास्तु माङ्गल्यं तन्तुनानेन मम जीवनहेतुना कण्ठे बध्नामि शुभगे त्वं जीव शरदां शतम् येन बद्धो बले राजा दानवेन्द्रो महाबल तेन ज्ञां परबध्नामि रक्षाकबन्धनमाचरेत् నాడే మమ్మ అన్న తల్లి నీ కడప అంశ మల్లెలతో చిన్నప్పుడు నా బిడ్డ వదినమ్మ అకిరుడు నెరవలేదు వదినమ్మ కడుపులో దయలుంచి వదినమ్మ కండ్లతో బెదిరించు వదినమ్మ
మంచిది మంచి దూరంగా
ఏందో ఇడంతా ఇంత పొద్దుగా లేపుతారు. మౌనిక ఈ ముగ్గెత్తు రారాది బిడ్డ దా. అవును కానీ ఏమని మొక్కినవా? దేవుని మొక్కునే బయటికి చెప్తానే. చెప్పు కదా, నాకు చెప్పరాని మొక్కినవా? ఏం మొక్కున వెళ్తాం. నేను ఏ రాత్రి ఇంటికి వచ్చిన మా భార్య డోర్ తీయాలి, నేను ఇంత తాగినా నన్ను ఏమనద్దు, రాత్రి 10 అయిన తర్వాత ఫోన్ చేసి ఇబ్బంది పెట్టద్దని మొక్కుకున్నాను. ఉన్నది చెప్పు. బాగా మొక్కుకున్నా అంటే మళ్ళా చెప్పు. నిజం చెప్పన్నా, మా భార్య మంచిగా ఉండాలి, ఎప్పుడు నాతో ఇట్లనే ఉండాలని మొక్కుకున్నా. అమ్మ వేళ అదే మొక్కుకున్నా. మంచి బావ. కాదు మరి నువ్వేమని మొక్కున్నా? నేనా? మా బావ నన్నే చూడాలి, ఎవ్వరిని చూడద్దు, నాతోనే ఉండాలి, నేను చెప్పినట్టే వినాలని మొక్కిన. ఇంకేమన్నా మొక్కకపోయా? కాదు బావా, మా బావ పెళ్ళైన తెల్లారి నుంచి ఏ విధంగా చూసుకున్నాడో, ఎంత ప్రేమ చూపెట్టిండో అంత హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉండాలని మొక్కిన. మంచి కోరుకునే, పెద్దదే కోరిక. నేను చేసుకున్నాక ఇంకోళ్ళని చూస్తున్నా నేను. చాలు అంతే, ఎవరు చెప్తారు ముందట. అయినా బాబు చెప్పు. ఒకటి అయినా బిడ్డ పెళ్ళికి అమ్మక్క చేసేది ఉన్నది. నీ 2 రోజుల ముందు చెప్తే మా అత్త మాను వెళ్తున్నాను, ఇప్పుడు చెప్తే ఎట్లా అని చేసే ముందే గుర్తుకొస్తా మీకు? అరే నేను ఇంకా ఆగరా, నేను చెప్పేది మొత్తం వినరా. ఏది చెప్పు, ఏం చెప్తావు? సమ్మక్క చేయాలి రేపు. అక్కడ నుండి బాగుంది, మీ అత్తగారిని అందరిని పిలుద్దామా, ఇంట్లో మంది చేసుకుందామా అని అడుగుతాను కొడుక. ఇంట్లో మంది అసలు మన బగ్గ తినాలి, ఇంట్లో వండాలి, ఎవరికి పెట్టద్దు. ఇక కోడిపిల్ల అదే 4 రోజుల ముందు చెప్తే చుట్టాలని పిలుచుకుంటాం కానీ రేపు పెట్టకూడరా మీరు. ఆగుల్లి నేను చెప్పేదాకా విన్న రాదురా. సరే చెప్పు, నీ ఆలోచన ఏంది? మన ఇంట్లో మంది వేసి చేసుకుందాం, అక్క బావగా ఇవ్వాలి లేకుండా మన ఇంట్లో మంది వేసి చేసుకుందామా, మీ అత్తగారిని అక్క బావని పిలుద్దామా? ఏమన్నా ఎడతోడు చేస్తాను కోడిపిల్లనే అన్నిటికి వెళ్ళి పడతాడు. పెళ్ళి పోతే ఇజ్జత్ మనం పోతాయి, కొత్త చుట్టారు ఇక మా అత్త మామ విలువపోతే ఎట్లుంటదే? అయితే అది నువ్వు అనేది కూడా నిజమేరా, పిలుతాంది మరి అదేరా, మరి అందుకే పిలిచిండ్రా. మీ అయ్యో ఏదంటాడు, నేను పిలువమంటాను. అయితే పిలుచుకుందాం, చేసుకుందాం అందరం కలిసి. అరే నువ్వు గట్లే కూర్చుంటావు, అది గట్లే కూర్చుంటావు, నేను తేవాలరా తెచ్చేటి ఇచ్చేటి అన్ని నా మెడ గట్టర్రా అన్ని.
ఏమన్నా తీరాదా నువ్వే పెద్ద చేసినట్టు మొత్తం నువ్వే చేసినట్టు ఫీల్ అయ్యి పడుతుంది ఇన్ని రోజుల నుంచి ఏమన్నా కోడింగ్ పడకంటే కోడింగ్ పోతున్నాయి ఇంటికాడ ఇక వేరే ఇంకేమున్నది బిడ్డ తెచ్చడానికి అన్ని తెస్తాను అంటాడు ఏమో తెచ్చినట్టు అన్ని పీసు చేస్తాడు చేసాడు చేస్తూనే ఉంటాడు. ఇక చెయ్యిరా మీ అత్తగారికి ఫోన్ చేయి, నేను బావకు నాకు చేస్తా నువ్వు ఫోన్ చేయి. ఫోన్ చేయి నువ్వు మా అత్తమామ మాతో ఒకసారి మాట్లాడు, నేను కూడా ఫోన్ చేసి చెప్తా, నేను బామ్మడికి కూడా చెప్తా. మీ మామకు ఫోన్ చేసి చెప్తాది అట్నే అక్క బావ కూడా ఫోన్ చేసి చెప్పు రమ్మను రాత్రి రమ్మను అక్కడికి ఇట్లా రాత్రి రమ్మని మీ బామ్మది రమ్మని మీ బామ్మడికి అయితే నువ్వే ఫోన్ చేయి నేను చేసు నేనే చేస్తా కానీ ముచ్చట్లా అయితేనే చేస్తారా చేస్తాను. అయ్యో 4 రోజులు అయితే వరి కోసుకుంటే పడుతుంది మెల్లగా అనుకున్నాను ముందు పోతా అంటేనే. చెప్పు ఇంకేం సంగతి ఎప్పుడైనా పోయినా మీ బాయ్ కాడికి? ఎప్పుడు పోలేదు. రాకపోయినా అసలు బాయ్ కాడికి పోకపోయేది అసలే పోలేదు. ఇప్పుడు ఇదే ఫస్ట్ మన పొలం దగ్గరికి వచ్చాడు. నేను ఊకత్తే ఏదైనా పని ఉంటే బాయ్ కాడికి వస్తా, టిఫిన్ బాక్స్ చేయడానికో దానికో దీనికో. అప్పుడు సార్ కూలోళ్ళు వస్తారా పొల్లగాళ్ళు ఇంకా వస్తలేరే. ఓరు గణేష్ గణేష్ ఇకదా ఇక రాజన్న కళ్ళు చెప్పిన సర్వల పెద్ద దగ్గర పోయి కొన్ని ఇవి 2 పట్టుకొని రాపో. ఇక అక్క బావ వచ్చేసరికి అవి వాతాలు రాకుండా బావతాలు అంత మంచిగానారా అయ్యా అయ్యా అంత మంచిగా గిరాకు వేద్దాం అబ్బా. ఏ ఆగరాదురా బావ వచ్చింది ఇప్పుడు ఇంట్లోకి రాని రాదురా గిరాకు వేస్తాం ఆగరా మంచిలు తాగనేరా కలిసి ఉండనీరా నీ కొబ్బరి నీళ్ళు అరే మంచిలాడు ఇంట్లోకి రాకముందు పని చెప్తాను ఎవరు ఆయనకు పోయేస్తాం ఇద్దరం కలిసి పోయేస్తాం. జల్దిరా బిడ్డ ఆలస్యం కానీ నాకు మా అమ్మలు ఏంది ఇంకా వస్తలేరు. మా బాబుకి అయితే ఎప్పుడు పని తీరది. ఏందిరా అటు ఇటు చూస్తాను ఏం లేదమ్మా మా అమ్మ ఇట్లా వస్తారేమో అని చూస్తున్నా. అచ్చటోళ్ళు అయితే రారా వచ్చేది ఉంటే గిడి దాకా వచ్చిన వాళ్ళు ఇంట్లోకి రారా ఇదగా పని చేసుకున్నారా బిడ్డ వాళ్ళ అచ్చటాలకు. అత్తమ్మ మామయ్య ఏ వాళ్ళకత్తం అన్నారే? నేను 1 గంట వరకే రమ్మని ఇంతవరకు లేరు. ఆ పొల్లు ఎదురు చూస్తుంది. అది ఎదురు చూస్తుంది కొత్త కొత్త ఎట్లుంటది. నువ్వు కళ్ళకి చెప్పినవా కళ్ళు పోయమని? చెప్పిన బిడ్డ మరి వీడు పోయి పట్టుకునే వస్తాడు. రాజన్నకు నేనే చెప్పిన నేను ఈయన తీసుకొని వేయండు వీడాడ కూర్చున్నాడు పెట్టాడు కదా. పెట్టరు వెనకట్లెక్కున్నాడా బిడ్డ తమ్ముడు ఇప్పుడు మారే ఖర్చు మీద ఖర్చు పెరిగి 4 లక్షలు అంత అప్పు అయింది. ఏంది 4 లక్షలు అయిందా? అయింది రో తల్లి నేను ఎవరో చెప్పాలి. ఇంటి ముందుకి ఇచ్చిన పైసలు అయిపోయాక నీకు 4 లక్షలు అప్పయిందా? ఎంత ఇచ్చిండు మీ మామ ఎంత ఇచ్చిండు ఎంత ఇచ్చిండు అనుకుంటాను నువ్వు అందా చెప్పేది ఎంత ఇచ్చిండే నాకేమెరక నేను అడగలే. ఇక ఆ రోజు 5 లక్షలు ఇచ్చిండు అవ్వ 5 లక్షలు ఇచ్చిండు. ఇంకా 30 లక్షలు ఇవ్వాలి కదా అందులో నుంచి సగం అంతా భూమి పెడతాడు కదా సగం పైసలు ఇస్తా బంగారం కాడ ఒప్పుకో బావా అంటే ఆ రోజు ఒప్పుకుంటి. ఆ బంగారం అయినా ఫోన్ చేస్తాడు. ఇక నాకైతే చెప్పలేను. ఈ ఖర్చులన్నీ పెరిగినాయి. మా సమ్మక్కని చిన్నగా చేద్దాం ఇంట్లో మనం అంటే గణేష్ కూడా ఇచ్చేది పోదా మా మామని పిలవకుంటే నీ కథ మంచిగానే ఉండదని నన్నే తిడతాడు వాడు. మర్రపడ్డాడు వాడిని మర్రవాడు చూసి వానికి ఏమెరక కానీ ఈ అల్లుడు అంటే ఇప్పుడు ఏమంటలేడు కానీ 4 రోజులు అయితే మళ్ళీ ఆయన ముఖం మాడుతాడు. అబ్బో ఇక ముఖం మాడవనే బిడ్డు మీ అప్ప ఫస్ట్ అప్ప చెప్తానే తల్లి నీ పంచును ఆయన అలిగినా నువ్వు అలిగినా నాకు మంచిగా అనిపోయినా అనిపోయింది ఇక నాకు ఇంట్లోనే ఉండబుద్ది కాదు. ఇప్పుడు మామని మరి ఈసారి ఇచ్చినావా బంగారం పైసలు? వచ్చినాక అడుగుదామని అనుకుంటాను బిడ్డ. అడుగుదామా వద్దా? అడుగుడంటే గట్టిగా అడుగుడు ఏం వద్దు కానీ ఓ మాట తలిగాయి. ఎందుకంటే ఆ మామ ఎవరికన్నా ఇచ్చే కాడనన్నా ఎవరన్నా ఇచ్చే కాడికన్నా తెచ్చుకోవాలి కదా. అవి తెచ్చిస్తాడు. మాట పోకుండా ఆడితేమని అయినా అని అంట అంతే. ఇప్పుడు తిని అంత అయిపోయినాక మెల్లగా ఏం చెప్పాను బిడ్డ ఇది నేను ఆడిపెళ్లి చేసినా మగ పెళ్లి చేసినా తెలుస్తలేదు తల్లి. చేసింది మగ పెళ్లి కానీ ఖర్చు ఆడిపెళ్లి కన్నా భారీగా వచ్చింది. ఇప్పుడు మరి ఎంతమంది మరి మెచ్చుకున్నారు చెప్పు? మెచ్చుకున్నారు కానీ 1,10,000 రూపాయల బట్టలే అయినాయి అవ్వ. ఇక అడుగుతా మామతో కానీ నీ కోడలు మంచిగా మాట్లాడుతుందానే? ఇక అమ్మగారికాయ ముచ్చట నాతో అయితే మంచిగానే మాట్లాడుతుంది. అమ్మా ఇక రావే సరే గాని నీ కోడలు మంచిగా మాట్లాడుతుందా? అత్తమ్మ అని మంచిగా పిలుస్తుందా? మంచిగానే మాట్లాడుతుందిరా మంచిగానే మాట్లాడుతుంది కానీ ఊరికే కొంచెం ఓసారి డల్గా కూర్చుంటుంది. ఇక మీ అయ్య ఏదో ఒకటి అంటాడు నన్ను అన్నాడు అన్నట్టుగా ఆమె చూస్తుంది. పిల్లని ఎందుకని అమ్మని తిడతా బిడ్డ నేను ఎట్లయినా తిడతా. ఇంటి ముందట మంచిగా అటు ఇటు పని ఆసర అవుతుందా? చదువుకున్న పిల్ల ఏం చెప్తా బిడ్డ నేను లేచి చేసుకుంటాను. ఇక ఇప్పుడు ఏం పని చెప్తా నేను నేర్పాలి. నువ్వు కూడా కొంచెం నేర్పాలి గిట్ల బిడ్డ ఇక కూరలండు నేర్పుతాను. ఇంట్లో కూరలండ రాదా? కూరలండ రాదు కానీ కొంచెం నేర్చుకోవాలి బిడ్డ. మరి ఎట్లా మరి మీరు ఇద్దరు ఉన్న కాడ ఎట్లా
మరి వానికి కూర్చో అవుతుంది ఆమె అడిగి పోయినాక హైదరాబాద్ పోయినాక నువ్వు మంచిగా ఉండి బాప అంటే ఊక మా మామే నన్ను అంటాడు అని ఆమె మొహం మాడుతుంది. నువ్వు చెప్పుకో మెల్లగా, నీది నువ్వు మెల్లగా గిట్ల కాదు గిట్ల బిడ్డ అని చెప్పుకోవాలిగా. ఊడ్చుడు సల్లుడు ఎట్లుంటాలి ఏంది అనేది నువ్వు చెప్పుకో. బాప చెప్తే ఎట్లుంటది, మా మామ నన్ను ఊక గిట్ల అంటాడు అని అది బాధపడుతుంది. మెల్లమెల్లగా మీరే చేసుకోరు, అది అలవాటు అయ్యేదాకా కూడా. అత్తమ్మను మామయ్య అత్తారు, ఇప్పుడే వస్తారా అత్తమ్మ? అంత మంచిగా మామయ్య, చెల్లంత మంచిగా మమ్మీ బాగున్నా అత్తమ్మ. దాని వీళ్ళు బంగారు తల్లి మంచిగా ఉన్నవాడు అన్న మంచిగా ఉన్నవారా? ఎందుకు తల్లి ఎందుకు ఎడతాను? ఎందుకు ఎడతానవే? బాపుని చూడక గిన్ని రోజులే దానికి ఏడుపు అవుతలేదు చూసే వరకు. ఇంకెంత ఇక మీ బాప వచ్చిందిగా. ఇప్పుడు నాకు పొద్దున సాయంత్రం ముఖం అంతా చిన్న ఉచ్చుకొని అవదాలు నిలబడుతుంది. మంచిగా బాబు కూసో చింత కూసో. ఏంది బిడ్డ అంత చిన్నవి ఉంటావు, ముఖం అంత గుంజుకపోయింది పోదు ఉంటలేవా అవా? ఏంది బిడ్డ అమ్మడిది చెప్తలేవు? ఎవరన్నా ఏమన్నా అంటారా? మీ అత్త ఇట్లా మీ మామ ఇట్లా గణేష్ మంచి చూసుకుంటాడు బిడ్డ. ఏంది తల్లి ఏందిరా ఏమైంది? ఏంది ఏమంటారు వాళ్ళు? ఏమన్నా అంటారా? మమ్మీ ఏడో 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 బిడ్డ ఏడో ఏడో బిడ్డ మా వచ్చిన ఏడో ఏడు ఏడో బిడ్డ ఏడో ఏడో నేను వచ్చినా కదా బిడ్డ వచ్చిన ఏడో నువ్వు ఏడో. ఏందయ్యా నువ్వు ఏడుతాను? నువ్వు ఏడవ కాగు, ఆమె కూడా ఏడుతుంది బిడ్డ. నువ్వు కొంచెం పెట్టావే నువ్వుకో మమ్మీ. బాబు నువ్వు అనబడకపోతే నాకు ఇక్కడ మంచిగా అనిపించలేదే. ఎటు చూసినా మీరే గుర్తు చేస్తారే నాకు. మంచిగా అనిపించలేదు బిడ్డ, నేను ఇక్కడ పంపించిన కాడ నుంచి నువ్వే గుర్తొస్తాను ఇంటికాడ నాకు. అన్నం తింటలేడు ఏం తింటలేడు బాపు, నీ పెళ్ళి ఉంది నువ్వు ఇక్కడికి వచ్చిన సుంది. అందుకేనా బాబు అన్నం తినకుండా ఉంటే నాకు కూడా ఎట్లుంటుంది చెప్పే. నేను మంచిగానే ఉంటాను, కాకపోతే నువ్వు గుర్తొస్తాను ఊరికే. నాకు కూడా మీతో అక్కడ ఉండి ఇక్కడ ఒంటరిగా అయిపోయినట్టు అయిపోతుంది. అట్లా అనుకుంటారా తల్లి? పెళ్ళి అయ్యి అత్తగారింటి కాడ ఉండాలి, మంచిగా ఉండాలి. 2 రోజులకు రోజు వస్తాం, 2 రోజులకు ఒక్కనాడు మేము ఇడికి వస్తావు. నువ్వు అట్లా ఎడతావా తల్లి? నా బిడ్డను నిడిచిపెట్టిన ఒక్క నిమిషం కూడా బతకనేది నీ కోసమే, నీ చుట్టే తిరుగుతా. నేను ఉన్న రోజులు నీ కోసమే పనిచేస్తా. నీ దగ్గర 2 రోజుల కోసం వచ్చి చూసుకుంటా పోతా. నా బిడ్డని చూస్తే నాకు నిమ్మలం. నువ్వేం రంది పెట్టుకో, నువ్వేం బాధపడకు బిడ్డ, ఊరికి ఏడవకు. మంచిగా తిను, నువ్వు మంచిగా తిని మంచిగా ఉండు బిడ్డ. నువ్వు చదువుకున్నదా నీ కాదు బిడ్డ, చిన్న పూరి కాదు కదా. చదివిపించిన నేను మంచి బంగారు చదువు చదివించిన నా బిడ్డను మంచిగా చదివించుకున్నాను. మంచి గొప్ప ఇంటికి ఇచ్చిన. మీ అత్త మీ మామ అయితే ఏమంటలేరు కదా, బావ అయితే మంచిగా చూసుకుంటాను కదా. ఇంకా చాలు, ఇంకా చాలు. ఇక నీ అత్త బిడ్డ 2 రోజులకు ఒకసారి రాకపోతే చూడండి. వాళ్ళే బాపు వాళ్ళని తిట్టుకుంటారో నన్ను తిడుతురో నాకేం అర్థమైతే లేవు. అంత తీ బిడ్డ నేను అడుగుతా తీ బిడ్డ. మీ మామని అడుగుతా, మీ అత్తని అడుగుతా బిడ్డ. నువ్వు ఏమిడపోయాడు? నాకు బాబుతో చెప్పాలన్నా కూడా భయం అవుతుంది, ఏమన్నా అంటాడేమో అని. మంచిగా చూసుకుంటాడు ఆయన, బాబు మంచిగా చూసుకుంటుండు. బావకు చెప్పాలి బిడ్డ, నువ్వు బావకు చెప్పద్దా? బావకు చెప్పాలి. ఏదన్నా ఆయనకు చెప్పరా తల్లి, ఆయన వాళ్ళకి చెప్పుకుంటాడు. నువ్వైతే మంచిగా భోజనం బిడ్డ. నమస్తే అంటే మంచిగా నమస్తే. ఎంతసేపు ఇప్పుడే వచ్చినాం అంతేనా? కలిసిండా రాజు? కలిసిండు. అమ్మా సమ్మక్క సారక్క తల్లి చల్లగా దీవించు నా పిల్లలను. మళ్ళీ దినం వరకు నా కొడుకు నా బిడ్డకు 12 మనవల్ని ఇద్దరు నాకు తల్లెత్తు పిల్లెత్తు బంగారం దొరుకుతా తల్లి. చక్కగా అక్కడికి మొదటికి అత్త మేడారం వచ్చి ఏటపొత్తోడు చేసి నీ మొక్కు చెల్లిస్తా తల్లి. చల్లగా చూడు తల్లి నా పిల్లలను. ఎదురిచ్చి మొక్కలయా సమ్మక్క సారక్క కోడూరు లక్ష్మీదేవి పైడిద్ద రాజు అందరికి చిట్టుగా కళ్ళెందుకోవయా? ఆగా అయ్యో పోయి పోయి. తమ్ముడు పక్కే ఉన్నాడు.
జడితే ఇచ్చింది ఓ బాపు కింద కూర్చోలేదు స్టూల్లో పారే గణేష్ అలవట్లేదా మొన్న బరాతులో పొంగిత్తి మీద కొట్టి అవరే తమ్మి భరత్లు ఎట్లా ఆగా చేసిండ్రా ఇంకా మీద చేసిర్రు దుబ్బెత్తలేడు అవి రోజు తాగద్దా మావయ్య భరత్లు ఎట్లా ఆగమా చేసిండు మీ మామ అయితే మళ్ళా ఇప్పుడు పెళ్లి అంటే చెల్లె పెళ్లి అంటే ఎవరికైనా సంబరం ఉంటుంది కదా బీర్లు సంబరంగా ఎగిరిండు అయ్యో మా చింటూ అలవాట్లేనప్పుడు మామ మళ్ళా పోంగా రాంగ పైలంగా వాళ్ళ బండి మీద కూడా ఇయ్యాలే పోతానే రేపు బోరా రేపు పోంగా కూడా ఆయనకు అలవాట్లేనప్పుడు ఇట్లా అన్ని అడ్డం మాట్లాడతావు నువ్వు ఇంకా రాలేమా అరే మరి ఏం చేస్తాడు నేను 2 గ్లాసులు అయినా దుబ్బ తినగాలనుకో వారు ఏంద్రా చికెన్ వేసుకుంటారు చికెన్ తినాడు ఎందుకు అల్లుడు మరి తిన సమ్మక్కం చేసిన వాడేయాలి తినాడు సిగ్గుపడతా అయ్యో కానీ తమ్ముడు నేను మస్తు చూసిన భరతులు కానీ కానీ నీ పర్ఫార్మెన్స్ తర్వాత చూసుకుందాం కానీ నేను తాగుతూ సిగ్గుపడతాను నేను నాకేం సిగ్గు మీ బాగా తాగుతలేను రాకపోతే నేను అయ్యో ఇట్లా పట్టుకో బాబా ఇగో అత్తమ్మ ఒక గ్లాస్ పోయి అమ్మ ఇగో పోయి బిడ్డకింత చెల్లెకింత పోయే మౌనిక నువ్వు గ్లాస్ తాగబెట్టి ఇగో ఏం కాదు మావాడు పైకట్ల గట్టిగా కనబడుతుంది కానీ భరతలా మావాడు ఎగురు చూసి మీరు ఏమో కొంచెం గట్టిగా అనుకున్నారు పెద్ద అబ్బోయినే మావాడు చిన్న పిల్ల కానీ స్వభావం మావాడి అన్ని పనులు దగ్గర పడే అత్తమ్మ పొలం పనులు దగ్గర ఏవైతే వెనుకకు రావచ్చు ఫస్ట్ కలిసి తీసినాం మాది కూడా ఈ పెళ్లి ఏవైతే ఎక్కడ దక్కనే అయింది బాబు ముచ్చట అనుకుంటున్నా మరి అడుగు మావయ్యను ఇక నేనేం అడగల తల్లి ఆ రోజు నన్ను బుధగారిచ్చింది నువ్వే చెప్పింది నువ్వే చల్లబడగొట్టింది నువ్వే నీ మామ నువ్వు ఇద్దరు కలిసిళ్ళు నన్ను మొత్తం మీద ఒప్పించిళ్ళు ఆడ నేను ఒప్పుకున్నా ఆ చేటు పైసలు అడుగుతాడు అలాగే 4 రోజులు అన్న మరి నీ మామ ఏమంటాడో ఇల్లుకి పెట్టే పైసలు అన్నీ పెళ్ళికి వాడినా ఇక ఇళ్ళకి వచ్చేది ఉన్నది బిడ్డ వచ్చే నెల మరి మీ మామ ఏమంటాడో ఏం కథ చేస్తాడో చూడాలి ఏం బావగారు పైసలే తీయాలి మావ లేకపోతే గోసైతే సేట్లు ఒళ్ళు పెడతాడు బాబు ఆగే ఒక నిమిషం అక్క నేనంటే నీకు కోపం వస్తుంది కావచ్చు కానీ ఊకే పైసలు అని నువ్వెందుకు అడుగుతావు అక్క ఏదైనా ఉంటే మామ మాట్లాడతాడు లేదంటే బావ మాట్లాడతాడు అంతేగాని పండుగను పిలిపించి ప్లేట్లు అన్నం పెట్టి మీరు పైసలని అడుగుతారా ఇదేనా మీ పద్ధతి మేము పైసలు ఏమేమి కొట్టాం మా చెల్లె వాకిలు ఏం పడాం మేము ఆ తల తాకట్టు పెట్టి అయినా పైసలు ఇస్తాం కానీ ఇప్పుడు ఏం మాట్లాడకూడదు మంచి ఉండలో చెప్తాను నువ్వేం మాట్లాడుతున్నావే నా బిడ్డను అన్నం ముందర పెట్టి పైసలు అని అడుగుతాను నా బిడ్డను అంటాను మీ బాబు లేడా మీ తమ్ముడు లేడా అంటాను మీ బాబు లేడా అడిగేందుకు నువ్వేం మాట్లాడతాను నా బిడ్డ లేకుంటే పెళ్ళి అయ్యేదేనా నీకు తెలుసా ముచ్చటేదన్నా నా బిడ్డ ఏం చేసింది ఏం కథ నీకు తెలుసా పిల్లగాని లెక్కుండు అంతేగాని ఏందే మీ కొడుకు సంగతి ఏంది ఆ రోజు పెళ్ళిళ్ళ గట్లే చేసింది వాళ్ళకి ఇట్లే చేస్తాడు ఇదేం పద్ధతి బా నువ్వు చెప్పాలి 1-2 సార్లు నీ కొడుకు జర ఊకో బాబా మరి చింటారే నీకు బుద్ధి లేదు సపరేకో నీకేం తెలుసా మాట్లాడుతున్నారు బాబా దాన్ని ఏమనుకో వాడు తెలియకుండా మాట్లాడతాను నీ పైసలు నేను తప్పకుండా తీసుకొచ్చిస్తా నా తల తాకట్టు పెట్టిన పట్టుకొచ్చిస్తా అచ్చులతో నీకు తీసుకొచ్చిస్తా చూడాలా నీకు పైసలు తెచ్చిచ్చే బాధ్యత నాది రాగానే ఆగిన నేను 2 రోజులు వాస్తవానికి కాపీకి రాగానే నీకు తీసుకొచ్చిస్తా నా బిడ్డకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన పని కూడా నాది ఉన్నది వస్తాయి వచ్చినాక ఇస్తా అరే చింటూ నీకు తెలియదు నేనేం చేసినా ఏం మాట్లాడిన సంగతి తెలియదు అక్కెంత మంచిదన్న సంగతి నీకు తెలియదు నువ్వు సపరేకో నీకు ఏం తెలియదు సపరేకో నువ్వు మాట్లాడకు బాగా ఏమనుకోకు జర పుణ్యం అయితే పద్ధతి కాదబ్బా చింటూ మాట్లాడినా నువ్వు అయితే బాధపడకుండా నువ్వు కూడా బాధపడదు జర పుణ్యం ఉంటుందా తెలియకంటాడు బాబు వాడు తెలియకనే అంటాడు వాడు తెలియదు వాడిని చిన్నప్పుడు వాడిని తెలియకనే అంటాడు ఏమనుకోకు బాగా జర పుణ్యం ఉంటుంది ప్లీజ్ మీకు కట్న బాబు నువ్వు ఆగే మనం బాగా ఏమో బుర్రకిస్తానే ఓకే ముంగట తిండి పెట్టి పైసలు సాధిస్తాను ఆగరా నువ్వు ఏంటిది ఆగేది ఇదేనా పద్ధతి ఈ పద్ధతి ఎక్కడ ఉన్నదా మేము ముంగట ప్లేట్ పెట్టి పైసలు అనుకుంటే ఎక్కడే మరి వద్దు ఆగు ఎక్కడున్నా గిదేలో చూసినావా నీ కొడుకు సంగతి బాగా మొన్న కట్టినే తాగి లొల్లి చేసిండు ఇవాళ గిట్నే చేస్తాను చెప్పిన నర్సేపు పట్టుకొస్తావు ఇది ఏంద్రా గణేష్ మీ బామ్మర్ సంగతి ఏంది మీ మామ సంగతి ఏంది ఏ ఊకో మామ వాడేం చెప్తాడు
దీనికి ఉండాలి. ఇది మంచిగా ఫస్ట్ ఇంటికని చెప్పిన ఏమైనా ఉంటే మీ అయ్యే మాట్లాడతాడే అని చెప్పిన దీనికి. అప్పుడు నచ్చ చెప్పింది, ఇప్పుడు ఇట్లా మాట్లాడబట్టే. అరే ఇప్పుడు నేను ఏం చేసినా నువ్వు నన్ను తిడతాను? అరే ఆమె ఏమన్నదే, నువ్వు నా బిడ్డ మీద గరం అవుతాను. మా బాపే ఉండి మీరు కళ్ళకు పోయినాక బిడ్డ సేట ఆగుతలేడు, పైసలు అడుగుతాడు, ఏం కథ అంటే బాబు మరి మావ వచ్చినాక మావతో ఒకసారి ఈసారిద్దాం తీయ అన్న. ఆయన దానికి ఎక్కింతగానే ఉన్నానన్న. వాడు నన్ను తప్పుగానే అర్థం చేసుకుంటాడు, నువ్వు తప్పుగానే అర్థం చేసుకుంటాడు. ఇన్ని రోజులు నేను మావ ముఖం దాని ముఖం అందరి ముఖం చూసి బాబు నొప్పించి పండుగ తెల్లదీసింది. నాది అట్టిదే అయిపోయిందా? నేను చేసిందంత అట్టిదే అయిపోయిందా? నేను ఇప్పుడు ఏమన్నా వాళ్ళని పైసలు ఇవ్వాలని అడిగినా, లొల్లి పెట్టినా? లంగ లంగ అంటే నన్నే లంగం చేస్తారు, దొంగ దొంగ అంటే నన్నే దొంగం చేస్తారు. వాడంటే తెలియక తప్పుగా అర్థం చేసుకున్నాడు. నీకు తెలియదా నేను ఎంత ఒప్పించిన బాబును, నేను ఎన్ని చేసినా అని? ఇంతగానో రంకుల్లో ఎత్తారు నన్నే. బాబు ఏదైనా ఉంటే నువ్వే ఆడుకో, నన్ను మధ్యలో పెట్టకు. ఇప్పుడు వాడేమనుకుంటాడు, వాని పెళ్ళం అట్లా అలిగిపోయింది, వాని పెళ్ళం అట్లా అలిగిపోతే వాడు నిజంగానే మా అక్క కావని ఎత్తంది అనుకుంటాడు. బాబు కన్ను అర్థం చేసుకొని నేను కదా ముందటుండి చేస్తున్నా. నా బిడ్డ లేకుంటే వాళ్ళ చెల్లె పెళ్ళి అవునా? వాడు తాగి పక్క తాగట్లా పడితే అట్లా మాట్లాడుకుంటూ పోతాడు నా బిడ్డను. నువ్వు గమ్మతే ఉన్నావు, నువ్వు నా బిడ్డనే అంటానా? నా బిడ్డ లేకుంటే ఈయన బిడ్డ పెళ్లి చేసేది తెలుసు, వాడి చెల్లె పెళ్లి చేసేది తెలుసునే. అది మాట్లాడడానికి మనం లేవు, అది ఎందుకు వస్తుంది? దాని పెత్తనం ఏందిడా? నా బిడ్డకి పెళ్ళి అయింది, కథం అయిపోయింది అంతే. అయ్యా నువ్వు కూడా అర్థం చేసుకుంటావు. నా బిడ్డ దీవెన లేకుంటే వాడు పెళ్లి చేసిన అనే బిడ్డ పిలిచి చెల్లెది. బాగా మాట్లాడతాడే ఏది కావద్దు అనుకున్నాను అదే అవుతుంది. ఇక వాళ్ళు అట్లయిన దానికి ఏం చేయలేను అంటే నేనే పైసలు కాగాలి, నేనే వాళ్ళు అలిగినట్టు పడాలి, వాళ్ళు గులిగినట్టు పడాలి. అసలు పిల్లోళ్ళు నేనా వాళ్ళ? వాడు ఏం చేస్తాడు? వాళ్ళని అనక మన అనక సపరేట్ కూర్చున్నాడు. వాడు ఇదైతే మంచిగా లేదురా గణేష్. కాయ బాబుకి ఇప్పుడు పైసలు అడుగుతారా? తినేటప్పుడే గుర్తుకొచ్చిందండి. నేను ఏమన్నారా, పైసలు ఇవ్వనన్నారా? ఒక ముచ్చట అడుగుదాం, అయినాయా కాలేదా అని అడుగుదాం అనేసరికి గడి గడి లేవటండి బామ్మర్ది. ఓరే నువ్వు వాళ్ళనే కలిసినవరు, నేను పెట్టిన పైసలే కాదు పెట్టుబడే కదారా. ఇప్పుడు వాడు వాళ్ళ బామ్మని తిడతాడు, ఇప్పుడు ఆమె ఊరుకుంటుందా? మళ్ళీ వానికి అదో రంది. ఏందే నువ్వు నా బిడ్డనే అంటారు. ఇప్పుడు అందరు కలిసి అల్లబడ్డాయా? మా ఊళ్ళో మొత్తానికి ఎదురు కూడా వేసిరు. అందరికీ నమస్కారం. చూసిల్లు కదా, ఈ భూములు డబ్బులు జాగలు శాశ్వతమైనవి కాదు, బంధాలు బంధుత్వాలు శాశ్వతమైనవి, రక్త సంబంధాలు మరింత శాశ్వతమైనవి. బిడ్డలను కానీ అల్లుళ్ళను కానీ ఎవరిని నొప్పియకండి, మనసును కష్టపెట్టకండి, ఇబ్బందులకు గురి చేయకండి, బంధాలు బంధుత్వాలు దూరం కాకండి. దయచేసి ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏంటంటే ఇలాంటి పంచాయతీలు ఏ కుటుంబంలో కూడా జరగద్దని దేవుణ్ణి కోరుకుంటున్నాం. అలాగే అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మా మర్విన్ టీం కోరుకుంటుంది.